హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. ఈరోజు మనం ఒక మెగా స్టార్ని కలవబోతున్నాం. ఆయన ఎవరో కాదు, ఫస్ట్ రివీల్ చేస్తున్నాను, మన నాగబాబు గారు. అయితే నాగబాబు గారు అనగానే మీరు దయచేసి ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ముందే ఇది ఒక స్టాట్యుటరీ వార్నింగ్ అనుకోండి, లేదంటే హెచ్చరిక అనుకోండి. ఆయనలోని ఒక మంచిని చూపించే ప్రయత్నం, లేదంటే ఆయన అసలైన నాగబాబు గారు అంటే ఏంటో తెలియజెప్పే ప్రయత్నం ఇది. ఎందుకంటే మనందరికీ తెలిసిన నాగబాబు గారు ఎలా ఉంటారు, ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే ఇంకా ముందు వెనక చూడకుండా, పెద్ద చిన్న చూడకుండా దూసుకుపోతారు. ఇంకా సోషల్ మీడియా వేదికగా ఆయన స్వైర విహారమే చేస్తారు. అది మాత్రమే తెలుసు మనకి. కానీ నేను కొందరు సీనియర్ ఆర్టిస్టులు చెప్పారు నాకు, ఆయన ఎంతటి అంటే ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి సార్ నాకు ఒక పాత్ర కావాలి, సార్ నాకు ఇది కావాలి అంటే ఇక సాక్షాత్తు పరమశివుడు లాంటి బోలాశంకరుడు ఆయన. అంత అద్భుతమైన వ్యక్తిత్వం. ఇంకా నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మన హైదరాబాద్ జీడిమెట్లలో అక్కడి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఒక 13 ఎకరాలు కొని అక్కడ మొక్కలు పెంచడం, చెట్లు పెంచడం, దానికి కాపలాగా వికలాంగులకు ఉపాధి కల్పించడం, ఇక ఇట్లా చాలా ఉన్నాయి సార్ గురించి మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి. అదొక అద్భుతం. ఆయన ఒక నడిచే లైబ్రరీ. అందుకే వాళ్ళ సార్ దగ్గరికి వచ్చాము. సో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. చాలా ఎక్కువ ఇచ్చారు నా గురించి. అంత లేదు, చెప్పండి. అంటే నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను, అంటే నా ఉద్యోగాన్ని ఆపుకుంటూ చెప్పాను. చాలా ఎక్కువ చెప్పారు, అంత లేదు. అది మీ గొప్పతనం సార్. కాదు, నిజంగానే. మీరు కూడా 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు సార్. సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నారు. అటు నిర్మాతగా చాలా సినిమాలు తీశారు, ఇటు సీరియల్స్ ఒక 4, జడ్జిగా ఇప్పుడు వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అంటే ఇంకా చిన్నప్పటి నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని సరైన నాలెడ్జ్ ఇంకొంచెం చదువుకొని ఇంకా బాగుండుంటే ఎందుకన్నా బెటర్ పొజిషన్లో ఉండాల్సినటువంటి పర్సన్ని. బట్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగు, జీవితం పట్ల ఇంకా సంపూర్ణ అవగాహన లేక ఏదో కొంచెం లేట్ ఏజ్లో కొంచెం తెలుసుకొని మొత్తానికి ఈ పొజిషన్కి వచ్చాం. అదర్వైజ్ ఇంతకన్నా బెటర్ కండిషన్లో, బెటర్ పొజిషన్లో ఉండాల్సిన. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ లైఫ్. సడన్గా గత 2-3 సంవత్సరాలుగా మీ యాక్టివిటీస్ అన్నీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే నేను అంతకుముందు జబర్దస్త్ చేసేవాడిని. సార్. సో కొన్ని కారణాల వల్ల అక్కడ కొంతమందికి సపోర్ట్ ఇవ్వడం కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు కుర్రోళ్ళు బయట చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం నేను బయటకు వచ్చి వాళ్ళ కోసం నిలబడ్డాను. సో దానివల్ల జబర్దస్త్ని వదిలేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకా అదిరిందని షో చేసాం అనమాట. అది కూడా ఆగిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను పెద్ద యాక్టివిటీలో లేను. ఏదో ఊరికే కొంతమంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం యూట్యూబ్ లాంటి సిరీస్ చేస్తున్నాం. మోర్ ఆఫ్ ఏ అసలు కూల్, నో యావిగేషన్స్, నథింగ్. అంతే, ఇంకేం పెద్ద ఎక్కువగా. వానప్రస్థం లాంటి ఏం ప్లాన్ చేయలేదు కదా సార్? వానప్రస్థం అంటే ఏముంటుంది, నేను అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ అదేదో సోమరితనంగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్. చదువుకోవటం, లేకపోతే ఎవరన్నా కొన్ని యాక్టివిటీస్, యూట్యూబ్ లాంటివి యాక్టివిటీ నాకు అది కొంచెం కంఫర్టబుల్గా ఉంది. యూట్యూబ్ యాక్టివిటీస్, వెబ్ సిరీస్ లాంటి యూట్యూబ్ సిరీస్ చేస్తున్నాం. ఓకే. వన్స్ ఇన్ ఏ వైల్ ఏదైనా సినిమా వస్తే చేస్తాం. అంతే, పెద్దగా ప్రస్తుతానికైతే ఏం చేయట్లా. అక్క పెళ్ళి అయిపోయింది, వరుణ్ సార్ అద్భుతమైన హీరో అయిపోయాడు. ఆల్మోస్ట్ ఇంకా మెగా ఫ్యామిలీ మంచి హీరో అయ్యాడు. సో హ్యాపీ యాక్చువల్గా. సో మీరంటే ఇక రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నారేమో అనిపించింది నాకు. నేను దానికి రిలాక్సేషన్ ఫీల్ అవ్వట్లా. పిల్లలు అంటే ఇవాళ చాలామంది తల్లిదండ్రుల బాధ ఏంటంటే, పిల్లలు పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రయోజకులు అవుతారా లేదా అనేటువంటి టెన్షను ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ టెన్షన్. మరి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వీడు పెద్ద అయితే ఏమవుతాడు అనే టెన్షన్ కాడి నుంచి పెద్ద అయిన తర్వాత వాడు
తప్పుదారిలో వెళ్తుంటే సరైన దారిలో పెట్టడం, మాట వినకపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో నాకు మెయిన్గా ఏంటంటే, నాకు పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయ్యి ఏమి సాధించకపోయినా బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. బట్ వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ ప్రయోజకులయ్యారు. అద్భుతంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకున్న అవకాశాలను బట్టి వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, వరుణ్ బాబు, నిహారిక. సో అదే నాకు పెద్ద గిఫ్ట్, నాకు అదే పెద్ద రిలాక్సేషన్. సీరియస్గా సార్, వాళ్ళ మీద నేను కంటే కూడా మెగా ఫ్యామిలీలోనే వాళ్ళిద్దరు ఒక ఐకాన్స్ లాగా నిలబడ్డారు. చాలా హ్యాపీగా. అంటే ఐకాన్ ఏం కాదండి, బట్ మెగా ఫ్యామిలీలో మా అందరికీ పెద్ద ఆయన చిరంజీవి గారు, మా తమ్ముడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగు రాష్ట్రాలకి అలాగే పవన్ కళ్యాణ్ చాలామంది ఎంతో ప్రేమించే వ్యక్తి, చరణ్ బాబు ఉన్నాడు, అరవింద్ గారు అబ్బాయి బన్నీ ఉన్నాడు, తర్వాత తేజ్ బాబు మా తేజ్ ఉన్నాడు, వైష్ణవ్ వచ్చాడు. సార్ ఆల్ ఆర్ గుడ్ హీరోస్, ఒక్కళ్ళనే కాదు. ఈ మధ్యకాలంలో చాలా రూమర్స్ వచ్చాయి, మీరు ఖాళీ ఉన్న రూమర్స్ వచ్చాయి, వాటిని కొన్ని మీకు ప్రస్తావిస్తాను. అంటే మీరు రాజ్యసభకి వెళ్తున్నారని ఒక టాక్ వచ్చింది. నాకు అసలు యాక్చువల్గా పెద్ద ప్రజారాజ్యం అప్పుడు నేను కొంచెం యాక్టివ్గా ఉన్నాను. బట్ మేము అప్పుడు ప్రజారాజ్యం అప్పుడే నేను డిసైడ్ అయింది ఏంటంటే, పార్టీకి సర్వీస్ చేయాలి తప్ప ఎమ్మెల్యేగానో ఎంపీగానో యాక్టివ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. పార్టీ బిల్డప్ చేసే దాంట్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి నేను అప్పుడే నేను ఎటువంటి ఇది తీసుకోలేదు, పార్టీ కోసం పనిచేశాను. తర్వాత మధ్యలో దూరం అయ్యాము, అన్నయ్య గారితో పాటు కాంగ్రెస్లో చేరాము. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సరైనటువంటి దిశలో ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగకపోవటం, లేకపోతే సరైనటువంటి విధంగా చేయలేకపోతే మన స్టేట్కి అయితే ప్రాపర్గా జరగలేదు. సో దాంతో అన్నయ్య గారు కూడా పార్టీకి దూరం అయ్యారు, మేము కూడా పార్టీకి దూరం. తమ్ముడు జనసేన పెట్టడం, తను ఒక లెవెల్కి వచ్చేదాకా మేము కూడా తన డే టు డే లైఫ్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాలేదు. తర్వాత తను బాగా యాక్టివ్గా అయ్యి ఇదైన తర్వాత ఒకరోజు వచ్చి నన్ను ఎంపీగా నిలబడమన్నాడు నరసాపురానికి. అది కేవలం కళ్యాణ్ బాబు తాలూకు మంచితనానికో లేకపోతే మా తమ్ముడి మీద ఉన్న ప్రేమతోటో నేను నిలబడ్డాను తప్ప, ఇన్ఫ్యాక్ట్ నేను ఎంపీగా నిలబడాల్సినంత కోరిక కానీ ఇది కానీ లేదు. సో నేను నిలబడితే కళ్యాణ్ బాబు కానీ ఉపయోగపడితే నిలబడ్డాం. అది ఓకే. అంతకంటే రాజకీయాల్లో నాకు పెద్ద పార్టీ వైపు పనిచేయటం నాకు ఓకే, కానీ ఎమ్మెల్యేగా ఎంపీగా అని లేదు. రాజ్యసభ అనేది అసలు మీనింగ్లెస్ నాకు, అంటే మీనింగ్లెస్ నాకు అంత సిచ్యువేషన్ లేదు. అయితే ఈరోజు యాజ్ ఆన్ టుడే అలాంటి ఆలోచన అయితే ఏం లేదు. ఓకే, బయట అంత రూమర్ అదంతా. ఓకే. యాక్చువల్గా మిమ్మల్ని తెలుగు రాష్ట్రాలు చాలా మిస్ అవుతున్నాయి జబర్దస్త్లో. మీ నవ్వుకి 100 మార్క్స్ ఇక దానికి తిరుగులేదు ఇక. సో మళ్ళీ మీరు వస్తున్నారని మన గెటప్ సీన్ కానీ చాలామంది అంటున్నారు, సార్ వస్తారనేలాగా మాట్లాడుతున్నారు. నిజమా సార్? 2 ఏళ్ళు గడిచినా మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నారు. అంటే నా అవసరం వాళ్ళకి ఉంది, నేను రావాలని జబర్దస్త్ వాళ్ళు అనుకుంటే వాళ్ళు నన్ను పిలుస్తారు, వెళ్తాను. ప్లస్ యాజ్ ఆన్ టుడే నేనేమనుకుంటానంటే, నాగూర్ బాబు, రోజా గారు బాగానే చేస్తున్నారు కదా. సో నేనున్నా లేకపోయినా, అంటే అది ప్రజలు నేనుంటే బాగుంటుంది జబర్దస్త్లో అని అంటారు. కానీ ఇన్ఫ్యాక్ట్ నేను జబర్దస్త్లో ఉన్నప్పుడే చెప్పేవాడిని, జబర్దస్త్ షో అనేది ఆల్రెడీ ఒక లెవెల్లో ఉంది. అది ఆ షోలో ఎవరున్నా లేకపోయినా ఆ షో నడిచిపోతుంది. ఆ షోలో నేనున్నా ఓకే, నేను లేకపోయినా ఓకే. ఆ షోకి అలాంటి ఆ టైప్ ఆఫ్ మెకానిజం ఏర్పడింది. సో దట్ నేనుంటేనే జబర్దస్త్ షో పైకి లేస్తుంది, అది ఏదో అవుద్దని నేనైతే అనుకోను. కానీ నిండుదనం వస్తుంది సార్, అంతే. అంటే అది 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 జనం ఒపీనియన్ అయితే నేనేం అనలేను కానీ, బట్ నాకైతే మాత్రం జబర్దస్త్లో నేనున్నా లేకపోయినా జబర్దస్త్ వెళ్తాను. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ. జనసేన తర్వాత మీరు ఇక కంప్లీట్గా పాలిటిక్స్ వదిలేస్తున్నారని, లేదు ఫుల్ టైం ఇక అన్ని సినిమాలు టీవీలు అన్నీ తగ్గించేసి ఫుల్ టైం పాలిటిక్స్లోకి వస్తున్నారని
టువర్డ్స్ పాలిటిక్స్ ఏంటి మీ ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇక బాధ్యతలు అన్నీ తీరాయి కదా, ఇక పూర్తిగా రాజకీయాల మీద కాన్సంట్రేట్ చేస్తారు. రాజకీయాల వరకు నాకు వ్యక్తిగతంగా అయితే పెద్ద ఇంట్రెస్ట్ లేదండి సార్. ఓన్లీ థింగ్ మా తమ్ముడు కోసం నేను ఏదైనా చేయాల్సి వస్తే చేస్తాను. అది కూడా ఎప్పుడంటే ఇంకొక ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ చేయాలి. ఓకే. సో నా వల్ల ఏదైనా క్యాంపెయిన్ వల్ల తమ్ముడికి ఉపయోగం ఉందంటే తిరుగుతాను. అది కూడా మా తమ్ముడు అడిగితే. ఓకే. అతను అడిగితే చేయటం, అడగకపోయినా కూడా నేను లాస్ట్లోనే చేయాలి. ఈ లోపు ఎంత చేసినా ఏం పెద్ద యూజ్ ఉండదు నా పర్సనల్. నా వల్ల పార్టీ పెద్ద ఉపయోగం ఉండదు. లాస్ట్ ఎలక్షన్స్ ఇంకొక 6-7 నెలలు 1 year ఉందనగా పార్టీకి ఏదన్నా పార్టీని ప్రచార బాధ్యతలు నిర్వహించడానికి వరకు నేను ఉన్నాను తప్ప, అది అయిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ టు నార్మల్ ఇటువైపే వస్తాను. నా లైఫ్లో నేను. సో మీ లైఫ్లో సో పాలిటిక్స్ అనేవి మీకు? పాలిటిక్స్ ఈజ్ నాట్ మై లైఫ్. పాలిటిక్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. బట్ నాకు అది కూడా లేదు. నేను ఐఎమ్ జస్ట్ న్యూట్రల్ విత్ పాలిటిక్స్. మీలో రచయిత గురించి చెప్పండి సార్, సాహితీవేత్త. నాకు అంత సాహితీవేత్త రచయిత అంత లేదండి. అది ఇప్పుడు ప్రపంచంలో ఎలా ఉంటుందంటే సార్, ఒక మనిషికి గుడ్ ఆర్ బ్యాడ్ చెలవల పనులు కలుపుకోవటం వెరీ కామన్. ఇలాంటి ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ఇంకొంచెం ఎక్కువైంది. ఓకే. నిజానికి నాకు లిటరేచర్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నమాట నిజమే, కానీ నేను రచయితగా మారిపోయి సార్ గొప్ప గొప్పగా రాసింది ఏం లేదు నాకు. ఎందుకంటే వీరేంద్రనాథ్ గారు లాంటి రైటరు, మన డిటెక్టివ్ నవల్స్ రాసేవాడు మధుబాబు గారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, 2 పురుషులు వచ్చిన కొమనాపల్లి గణపతిరావు గారు, వాళ్ళందరూ, తర్వాత మన లల్లాదేవి గారు, ఎంతమంది, చూకులు పురుషోత్తం, ఓల్గా, అలాగే ఆయన రాహుల్ సంకృతి, ఆయన అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. చాలా చదువుతాను తప్ప నాకు రాసేంత లేదు. అంటే మీ ట్వీట్స్లో కానీ మీ మాటల్లో కానీ సాహిత్యం అనేది అట్లా కొన్ని వరకు నా ట్వీట్స్లో నాకు సోషల్ మీడియా టీం హెల్ప్ కూడా. మేము చదువుకున్న కుర్రలను పెట్టాం. ప్రతిసారి కొన్ని నేను చెప్పినవి ఉంటే కొన్ని వాళ్ళు కూడా మంచి మంచి రాస్తారు. టుగెదర్ వి ఆర్ డూయింగ్. అంటే ఒక నిహారిక అక్క కూడా ఒక దాంట్లో చెప్పారు, ఒక చిన్న యాడ్లో చెప్పారు, నాన్నలోని సాహిత్యవేత్త అంటే నాకు చాలా ఇష్టం. అంటే దానికి అది యాక్చువల్గా యాడ్. దాంట్లో ఉన్న ట్రూత్ ఏంటంటే దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ట్రూత్. ఒక సీతామహాలక్ష్మి లాంటి సీరియలు సార్ నేను కథ నేనే తయారు చేసుకున్నాను. అలాగే బావగారు బాగున్నారు లాంటి సినిమా కథ కూడా నేనే తయారు చేసుకున్నాను. అంతకు మించి నేను ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే సార్ మీ కెరియర్లోనే, అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ కెరియర్లోనే బెస్ట్ మూవీ అది, అదొకటి ఉంది. స్టాలిన్ బాగా ఆడింది. ఎస్. అండ్ గుడుంబ శంకర్ ఉంది. రుద్రవేణ్ లాంటి నేషనల్ అవార్డు. దేర్ ఆర్ గుడ్ ఫిలిమ్స్ ఇన్ మై కెరియర్, బట్ ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్. ఒక సీరియస్ ఫిలిం మేకర్ కాదు నేను. ఏదో జస్ట్ అన్నయ్య ఇచ్చిన అవకాశం బట్టి వెళ్ళలేదు. ఆరెంజ్ తర్వాత 9 ఏళ్ళకి ఒక సినిమా తీశారు. నేను తీయలేదండి అది. బన్నీ నాకు ఎప్పటి నుంచో నాకు సినిమా చేయాలని బన్నీకి ఉన్న కోరిక, అరవింద్ గారికి ఉన్న కోరిక. ఓకే. సో తర్వాత నా బాబు ఈ సినిమా నువ్వు పార్ట్నర్గా చేసి మేము ఆయన మన ఈ లగడపాటి శ్రీధర్ తను నేను కలిపి చేద్దాం అనుకుంటున్నాం. వీఆర్ దేర్ బిహైండ్ అంటే అట్లా వెళ్ళాను తప్ప నేను అసలు సినిమా మేకింగ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. కథ ఒకటి తెలుసు, నేను వెళ్ళేవాడిని షూటింగ్ తప్ప. అది ఓన్లీ వాళ్ళు ఏదో నాకు చేసి పెట్టిన సినిమా. ఓకే. మేము సినిమా చేయదలుచుకోలేదు. ఇక ముందు చేయరా సార్? చేయను సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే నాకు దేర్ ఇస్ నో ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇన్ మీ. నాలో నిర్మాత లేడు. ఓకే. మేబీ ఆయన యాక్టర్ ఉండొచ్చు. తర్వాత అదే తప్ప సో అది ఉంటేనే నేను అవ్వగలుగుతాను, అది లేదు. దట్స్ వై వాట్ ఐ సే, యంగ్స్టర్స్ కెరీర్ని డిసైడ్ చేసుకునేటప్పుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7-8 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ముందు నువ్వు జీవితంలో ఏమవ్వాలి అనుకుని ఒక డెసిషన్ తీసుకొని దెన్ యూ గో హెడ్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను నిర్మాత అవ్వాలనేది చాలా యాక్సిడెంటల్గా జరిగింది. దాంతో ఏమైందంటే, నేను తర్వాత అర్థమైంది, ఒక 20 ఏళ్ల తర్వాత అర్థమైంది, దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్ ఇన్ మీ. ఓకే. ఆ నిర్మాత అనేది ఒక ఆర్ట్. అది కూడా అన్ని కళలు. ఎందుకంటే అది ఒక అరవింద్ గారు, లేకపోతే ఒక సురేష్ బాబు గారు, దెర్ ఆర్ ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్స్. అది ఒక ఆర్ట్. అది నాకు ఆ ఆర్ట్ లేదు. ఓకే. ఈ కొంచెం లిటరేచర్ సైడ్ ఏదన్నా కొంచెం టచ్ ఉంది, పెద్ద వాళ్ళతో కూర్చుంటాను, ఏదన్నా 1-2 ట్రయల్స్ చేశాను తప్ప
సో దట్ నాకు అందుకే అది వర్కౌట్ అవ్వాలి. బట్ నౌ మీకు అర్థమైంది. దృష్టి అంటే వరుణ్ బాబు తనకు అందించాడు, తను పెరిగి పెద్దవాడు పాపం. ఇప్పుడు నాకు ఎవరికి చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ ఐ కెన్ డూ, యంగ్స్టర్స్కి ఎవరైనా మేము ఇలా చిన్నగా చేసుకుంటా వాళ్ళని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంతకంటే నాకు పెద్ద ఆశలు కూడా ఏం లేదు. ఓకే. అంటే సార్ నాకు అనిపించింది అంటే మీలోని ఈ మంచితనం, ఈ బోలాతనం, వీటి వల్లనే నిర్మాతగా మీరు సక్సెస్ కాలేకపోయారు అనుకోవచ్చా? మంచితనానికి అంటే ఇంకోటి లేదు, నేను మీరు మరీ అంత మంచివాడిని ఏం కాదండి. రీజన్ ఇట్స్ ఎ ట్రూ. అది చెప్తున్నా కదా, మీరు అన్నారు బయట మన గురించి, నా గురించి కదా మీ గురించి మనకు తెలిసిన వాళ్ళు ఒక మాట చెప్తే ఆ మాట ఇంకోటి మంచి కానీ చెడు కానీ అలాగా ఎక్కువ పాపులర్ అవుతుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉండేది మ్యాటర్ మామూలే, అసలు ట్రూత్ ఇంత, దానికి ఇంత యాడ్ చేస్తారు. సో దట్ ఏమడుగుతున్నారు మీరు, దేనికన్నారు? అదే సార్, అంటే మీ మంచితనం గురించి. బోలాతనం అంటే ఎవరు బోలాతనం అంత లేదండి. రీజనబుల్గా రీజనబుల్ గుడ్ అంతే. నేను చెడ్డోడు నేను చెప్పను, ఐఎమ్ రీజనబుల్లీ గుడ్ మ్యాన్. అందరిలాగా నన్ను మంచోడు అదే అలా అనుకునే వాళ్ళైతే అది వాళ్ళ సంస్కారం. అంటే నేను అది వాళ్ళ సంస్కారం కింద వదిలేస్తాను తప్ప నేను ఐ నెవర్ టేక్ దట్. ఎందుకంటే ఒక 2-3 ఆర్టిస్టులు అసలు మిమ్మల్ని అయితే ఏకంగా పరమశివుడు అనే చెప్తున్నారు. ఒక లేడీ అయితే అసలు ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్ళండి, రిక్త హస్తాలతో వెనక్కి రారండి, అంతటి గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇంకా ఇలా బతుకు. అంటే ఒకటైతే ఏంటంటే నేను ఎవరన్నా అంటే ఆ ప్రయత్నం అయితే నేను చేస్తాను. మంచి టాలెంటెడ్ ఉండి ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే, నేను సినిమాలు తీయపోయినా పాపం ఎవరో వస్తుంటారు ఆడ వాళ్ళకి ఏదైనా నా చేతనంత వరకు చెప్పి క్యారెక్టర్స్ ఇవ్వండి అని అడుగుతాను. నేనైతే అక్కడ అడుగుతాను. నేను ఇప్పుడు నా క్యారెక్టర్ని మాత్రం ఎవరిని అడగను, కానీ ఎవరికైనా పాపం హెల్పింగ్గా ఉంటుందంటే అడిగి ఇప్పిస్తుంటాను. ఓకే. అంటే బట్ అందరికీ ఇవ్వలేకపోయావు, అంతా ఇచ్చినంత ఇచ్చిన వాళ్ళు మంచిగా చెప్పుకోవచ్చు తప్ప చాలామందికి చేయాలని ఉంటుంది, కానీ నాకున్న పరిమితులు చాలా లిమిటెడ్. సో ఉన్నంతవరకు చేస్తాం. సార్ మొన్న మీద ఒక పిక్ చూశాను, చుట్ట నోట్లో పెట్టుకొని సిగరెట్ సిగార్ అయితే అలా అద్భుతంగా ఉంది. ఎవరు అన్నారు మీరు ఛత్రపతి రీమేక్లో బాలీవుడ్లో చేయబోతున్నారు విలన్గా. అది రూమర్. అది యాక్చువల్గా అంటే ఇప్పుడు మనుషులు కనెక్ట్ చేసుకుంటారు, డాట్స్ కనెక్ట్ చేస్తారు. రైట్. ఎక్కడ మోకాలికి బోడిగుండుకు కూడా కనెక్షన్ చేస్తారు, సంబంధం లేదు. అది నేను యాక్చువల్గా నిహారిక అప్పుడేదో ఒక వెబ్ సిరీస్ చేయడానికి ఒక గెటప్ తయారు చేయించుకున్నప్పుడు నేను చేశాను. అది గెటప్ ఇచ్చిన తర్వాత అది సినిమా అది వెబ్ సిరీస్ ఆపేసాను. సరే ఫొటోస్ ఖాళీగా ఉన్నాయి కదని మా సోషల్ మీడియా ఉన్నాడు మహేష్ రెడ్డి, తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు, అంతే తప్ప. కానీ భలే ఉంది సార్. అది మాకు అనిపించింది జగపతి బాబు గారి తర్వాత మీరు ఆ రూట్ తీసుకుంటే ఎలా ఉంటుందని. అరే నాకు ఇప్పుడు యాక్టింగ్ వరకే, నేను ఫైట్లు గిట్లు ఎక్కువ చేయకపోయినా యాక్టింగ్ ఏదో వచ్చినప్పుడు చేస్తున్నాను. ఓకే. సో అది నాకు అది అంత రూమర్. అది నేను ఇప్పుడు మామూలుగా మీరు ట్విట్టర్లో కానీ వాటి కానీ ఎవరైనా సరే ఫ్యామిలీ అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళ జోలికి వస్తే అసలు ఊరుకోరు మీరు. అంటే మీకు ఎట్లా ఫ్యామిలీకి ఏమన్నా చెడ్డ పేరు వస్తుందేమో, నాకు చెడ్డ పేరు వస్తుంది అట్లా ఆలోచన ఏమో అనిపించదా మీకు? ఎందుకు చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీ తమ్ముడినో లేకపోతే మీ తండ్రినో డిఫెండ్ చేసుకునేటానికి మీరు ఏదైనా తప్పుగా మాట్లాడితే ఓకే. నేనైతే డెఫినెట్గా మా అన్న తమ్ముడు మా చెల్లెళ్ళు మా పిల్లలు వీళ్ళందరి మీద కొద్దిగా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము ఎక్కువ మాట్లాడం, మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కువ మాట్లాడడం. అదేమైపోతుందంటే ప్రతి వాళ్ళకి వీ బికమ్ సాఫ్ట్ టార్గెట్స్. సో అట్లీస్ట్ ఒక్కళ్ళైనా వాయిస్ ఓపెన్ చేయడానికి. పాపం అన్నయ్య చాలా సాఫ్ట్ మనిషి, ఆయన ఏం మాట్లాడరు. ఆయన ఎంతసేపటికి ఆయన కెరీర్ మీద దాని మీద దృష్టి పెడతాడు. మా చరణ్ బాబు మాట్లాడు, మా అబ్బాయి అసలు మాట్లాడు. బన్నీ ఎప్పుడైనా ఒకటి అలా ఏదైనా ఒక మాట్లాడు, అతను తక్కువే. బన్నీ కూడా ఎవరు మాట్లాడరు. కళ్యాణ్ బాబు అయితే పాలిటికల్గా నేను ఎప్పుడు ఏది కూడా చూడదు. కళ్యాణ్ బాబు ఒక్కసారి కూడా తను చేసిన సినిమా అవసరం చూస్తారు తప్ప అసలు అవుట్ ఆఫ్ టచ్ ప్రపంచం ఎక్సెప్ట్ పాలిటిక్స్. సో వీళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు కుదరినప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా, లేకపోతే కనీసం రెసిస్ట్ అన్న చేయాలి కదా, అంతే తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరిని పరుష పదజాలంతో మాట్లాడను. ఉన్నది ఉన్నట్టు విమర్శిస్తాను. కొంచెం కొంటేగా కొంచెం అంటే దానికి ఓ రీజన్ ఉంది.
చాలామంది అంటే పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. కొంతమంది పెద్దవాళ్ళని నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నేను కౌంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవును సార్. చాలామంది ఏం చూస్తారంటే నేను అది ఎక్కడైతే కౌంటర్ చేసానో దాన్ని చూస్తారు తప్ప ఓకే. వాళ్ళు దానికి ముందు ఎన్నిసార్లు మాట్లాడారు అది ఏం మీడియా హైలైట్ చేయదు. దానికి ఇంకా ఏమంటాం, ఈ ఇండస్ట్రీలో ఈ తలకాయ నొప్పి అంత ఉంటుంది. తన పర మావాడు కాకపోతే ఎవడైనా చేయడం ఇవన్నీ ఉంటాయి. అందుకని నేను ఓపెన్గా ఉన్నది తప్పు. మీరు ఎవరిని సరే మీరు మాట్లాడిన తప్పు, ఇలా మాట్లాడదు. తప్పేం మాట్లాడదు మీరు, కానీ అంటే పరుష పదజాలం వాడు. ఎస్. అంతకంటే పెద్దగా నేను కాంట్రవర్సీ క్రియేట్ చేశాను. సార్ మా గురించి అన్న మాట్లాడచ్చా? మా గురించి మేము ఒక కట్టుబాటు పెట్టుకున్నామండి ప్రకాష్ రాజ్ గారు నేను. ఎంచుకోవాలి ఏంటంటే మీడియా ముందు ఎంతవరకు మీడియాకు అవసరం అంతవరకు మాట్లాడాలి. మా అసోసియేషన్ ప్రాబ్లం మాకేమైందంటే ఇది చాలా చిన్న అసోసియేషన్, దీంట్లో బట్ పాపులారిటీ ఉన్న అసోసియేషన్. దానివల్ల ఇట్ అట్రాక్ట్స్ మోర్ అటెన్షన్. సో దట్ ఎందుకంటే అందుకని ప్రకాష్ రాజ్ ఈజ్ ద లీడరు, మాకు ప్రెసిడెంట్, అతను మేము సపోర్ట్ చేస్తున్నాం. ప్రెసిడెంట్ అంటే అతను ప్రెసిడెంట్ క్యాండిడేట్గా. సో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడితే బాగుంటుందని మేము ఎక్కువ మాట్లాడము. బట్ ఏదైనా నాన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్, నో కాంట్రవర్సీ సార్. మామూలుగా అడుగుతాను, నాకున్న డౌట్స్ కొన్ని మా గురించి. సార్ ఇంత లక్షల మంది ఆర్టిస్టులు, ఇంత పెద్ద ఎంతోమందికి ఉపాధి ఇస్తున్నది, సభ్యుల సంఖ్య అంత తక్కువ ఎందుకు సార్? 850 పైచిలుకుంటారు, దానిలో ఓటింగ్కి వచ్చే వాళ్ళు ఒక 500 మంది మాత్రమే ఉంటారు. ఎందుకు సార్ దాన్ని అంటే రెస్ట్రిక్ట్ చేశారా? ఎవరు రెస్ట్రిక్ట్ చేయాలి అంటే, ఒకటి ఇప్పుడు ప్రతి అసోసియేషన్కి మాది ఇంకా కొంచెం ఈజీ. ఓకే. డాన్సర్స్ అసోసియేషను, ఫైటర్స్ అసోసియేషను, తర్వాత ఇంకా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. వాటిలో ఎంట్రీ అంటే దొరకదు. అవును, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అవును. చాలా చీపెస్ట్ అసోసియేషన్ మాది. మెంబర్షిప్ 1 lakh చేంజ్. ఓకే. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా తీసుకునే అసోసియేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. ఓకే. కాకపోతే వాళ్ళు ఏంటంటే పని కల్పిస్తారు. ఇక్కడ మేము ఎవరికి పని కల్పించాలి. నాకు ఒక డౌట్ ఉంది సార్. పని కల్పించడం అంటే వీ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్. నేను మా అసోసియేషన్ ప్రొడ్యూసర్గా చేసినప్పుడు ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ప్రొడ్యూసర్స్ ఏంటంటే అల్టిమేట్గా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఛాయిస్, వాళ్ళు ఎవరిని కావాలో వాళ్ళని పెట్టుకుంటారు. సరే. ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళను, లేకపోతే వాళ్ళకి ఎవరికి అవసరం వాళ్ళని పెట్టుకుంటారు. సో మాకు అందుకని తర్వాత ఏంటంటే మా అసోసియేషన్ చేరటానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఓకే. మినిమమ్ కొన్ని సినిమాలు చేసి ఉండాలి, సినిమాలో ఇంత లెంగ్త్ క్యారెక్టర్ చేసి ఉండాలి అని. అందుకనే అసోసియేషన్లో ఏమైందంటే అలాంటి కొన్ని దీనివల్ల ప్లస్ ఎవరైనా సరే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నుంచి ఆఫీస్ బేరర్స్ వరకు ఉంటారు కదా, ప్రెసిడెంట్. ఒక మెంబరు అప్లికేషన్ పెట్టుకుంటే అతన్ని తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో ఎవరో ఒకళ్ళకి పరిచయం అయి ఉండాలి. ఎవరో అన్నోన్ పర్సన్ అసలు ఏమి ఇన్సిగ్నిఫికెంట్ ఉంటే అది పక్కన పెడతాం, మళ్ళీ తర్వాత అప్లై చేయమంటాం. వీ డోంట్ రిజెక్ట్, విల్ పోస్ట్ పోన్, అంతే. ఓకే. అందుకంటే ప్లస్ ఇప్పుడు ప్రతి వాళ్ళు, ఇప్పుడు మాకు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. సో అలాగే డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. అంటే అలాగే తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఈ మా అసోసియేషన్ అయితే తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్యూర్లీ తెలంగాణ కళాకారుల్ని రిప్రజెంట్ చేసే అసోసియేషన్. మా అసోసియేషను 2 రాష్ట్రాల యొక్క కళాకారులను రిప్రజెంట్ చేసే అసోసియేషన్. సో మాకు అలాగా వెళ్తుందన్నమాట. అలా వెళ్తున్న ప్రాసెస్లో సో ఇన్ని అసోసియేషన్లు ఉన్నాయి కాబట్టి మాలో చేరే వాళ్ళకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. దానివల్ల 900 ఉన్నారు, బట్ స్టిల్ 900 మెంబర్స్ యాక్టివ్గా లేరు. ఒక 300-400 మంది పైన ఇన్యాక్టివ్గా ఉంటారు, ఎక్కడెక్కడ ఊళ్ళల్లో ఉంటారు. ఎప్పుడో మా అసోసియేషన్లో నమోదు చేసుకొని కొంతకాలం చేసి పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అందరూ ఉంటారు. ఇంకొకటి సార్, మొన్నటి వరకు పెన్షన్ 1500 ఇచ్చేవాళ్ళంట మాలో ఉండే సభ్యులు. లేదే పెన్షన్ ఇప్పుడు 3000 చేసామని మొన్ననే చెప్తున్నారు. మేము దాన్ని 3000 చేసాం పెన్షన్ లేదు. అంటే యాక్చువల్గా శివాజీ నేను ఫస్ట్ చేసినప్పుడు 1000 ఉండింది అప్పుడు. తర్వాత 1500 దాకా అయింది, 2000 దాకా వెళ్ళింది. తర్వాత ఇప్పుడు 3000. శివాజీ రాజా రాజేంద్ర ప్రసాద్ ఉన్నప్పుడు అప్పుడే 3000 చేశారు.
ఇప్పుడు తర్వాత ఇప్పుడు 5,000 దాకా చేశారు, ఉంది బాగానే ఉంది పెన్షన్. అంటే కాదు సార్, లక్షలు కోట్లు తీసుకునే పరిశ్రమలో పెన్షన్ అంత తక్కువ ఉండడం ఏంటి సార్? అంటే నాకు లాజిక్ అనిపించలా. ఇప్పుడు లక్షల కోట్లు తీసుకున్నది దట్ ఈస్ ఇండిపెండెంట్. ఓకే, ఇది అవసరం వచ్చినప్పుడు ఆర్టిస్టులకి అందరూ పెద్దవాళ్ళందరూ నిలబడి చేస్తారు. కరోనాకు వచ్చినట్టు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి హీరో వాళ్ళ శాయశక్తిలో వాళ్ళని కాపాడటం కోసం ఇండస్ట్రీ మొత్తం కోసం నిలబడతారు. ఇది ఏంటంటే మా అసోసియేషన్ కొన్ని ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ని మేము ప్రాపర్గా బ్యాంకులో వేసి ఒక కార్పస్ ఫండ్లో దానికి వచ్చే ఇన్కమ్ని ఇలా ఇస్తుంటాం. దానికి ఇంత అని కాదు, 3,000 మ్యాక్సిమం 4,000. ఇప్పుడు బయట గవర్నమెంట్ ఇచ్చేది ఎంత ఉంటుంది? వాళ్ళది అంటే మరి గవర్నమెంట్ ఎలా ఇస్తుందో దానికి ఇంచుమించు మ్యాచింగ్ ఉంటుంది. మ్యాచింగ్, అవును. అంతే తప్ప పెద్ద అంటే ఇంత ఎందుకు ఇవ్వకూడదు అనే దానికి అర్థం లేదండి. ఎంత ఇచ్చినా కూడా మనమేమి దానికి పారామీటర్స్ ఏం లేవు. సో వీలైనంత వరకు పెంచుకుంటూనే వెళ్తున్నాం. అంటే ఇన్సూరెన్స్ కూడా 3 lakhs అని విన్నాను. జనరల్ ఇన్సూరెన్స్ చాలా ఉంటుంది కదా సార్ తీసుకుంటే. అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే కొంతమంది దగ్గరేమో డబ్బులు తీసుకొని కొంత కట్టగలిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది కట్టలేని వాళ్ళకి మా అసోసియేషన్ వాళ్ళే కట్టి చేస్తుంటారు. అది మాకు ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్. సో యూజువల్గా 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల దాకా ఉంటుంది అవకాశం. ప్లస్ మా అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ కేవలం మా అసోసియేషన్లో మాత్రమే కాదు, వాళ్ళకి బయట గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాల్లోనూ వాళ్ళు ఉంటారు. వైట్ కార్డు ఉంటుంది వాళ్ళకి. సో అన్ని రకాల వాళ్ళకి ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచించి ఎంత ఇవ్వాలనేది ఒక రీజనబుల్గా బాగా పెంచుతున్నారు. ఇప్పుడున్న దానికి స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. సార్ ఇంకొకటి సార్, మాకి సొంత భవనం లేదనేది పెద్ద చర్చ నడుస్తుంది కదా సార్. అంటే ఇంతవరకు ఇంతమంది ఉన్నారు. అదే కదా ఇప్పుడు డిస్కషన్ అక్కడ. సార్, ప్రకాష్ రాజు ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు వచ్చాడు. సో తను మాకు చెప్పాడు, ఇలాగా ప్లాన్ చేస్తున్నాను, నేను ఇలా చేద్దాం అనుకున్నాను. మాకు అప్పుడు ఏమనిపించిందంటే ప్రకాష్ రాజు లాంటి పాపులారిటీ ఉన్నవాడు, కొంచెం రాజకీయ చైతన్యం కలిగిన, కొంచెం ఏంటి బాగా రాజకీయ చైతన్యం కలిగిన వాడు, ఎవరితో అయినా మాట్లాడగలిగిన వాడు, ఇండియా లెవెల్లో అన్ని రకాల అసోసియేషన్స్తో సంబంధం ఉన్నాడు. సో దట్ అలాంటి వాడు అయితే బాగుంటుందని మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. సో తను చెప్పిన దాంట్లో ఈ ప్లాన్ కూడా ఉంది. ప్రకాష్ రాజు టైం వచ్చినప్పుడు ప్రకాష్ రాజు చెప్తాడు మనకి ఎలా చేయాలి అని తను చెప్తాడు. సో అదే మేము చేస్తున్నప్పటి నుంచి, నేను మా ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా కొన్ని పొలిటికల్ కారణాలు వల్ల మేము మా అసోసియేషన్కి స్థలం సేకరించలేకపోయాం. అది ఎవ్రీ 2 years ఒకసారి పోస్ట్ పోన్ అవుతుంది. ఈసారి చాలా గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. ఈసారి ప్రకాష్ రాజు చాలా గట్టిగా, చాలా సమగ్రమైన ప్లాన్తో ఉన్నాడు. సో తను ఓపెన్ చేస్తాడు మీకు. అవునా? సూపర్. రైట్ సార్. అంటే మీరు మామూలుగా మెగా ఫ్యామిలీలో అందరు ఎవరు కూడా మాట్లాడకుండా అంటే అట్లా మెయింటైన్ చేస్తారు. మీరు మాత్రం చాలా ధైర్యంగా తెగింపుతో ఉంటారు. అంటే మీ జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు వాటి వల్ల వచ్చిన తెగింప, సమాజం మీద మీకు ఏమైనా కోపం ఉందా, విరక్తి లాంటివి? కానీ సమాజం మీద కోపపడేంత అంటే ఫ్యామిలీని ఎవరన్నా మాట్లాడినప్పుడు సార్, సొంత ఫ్యామిలీని కూడా డిఫెండ్ చేసుకోలేకపోతే ఇంకెవరిని మనం రక్షించుకోగలుగుతాం? అట్లీస్ట్ అంత పెద్ద గట్టిగా కూడా ఏమేమి పెద్ద ఫైట్ చేయను, అడుగుతాను అట్లీస్ట్ వాట్ ఈజ్ రాంగ్ వై యూఆర్ డూయింగ్ అని. కొన్ని అయితే పట్టించుకోం, ఎందుకంటే కొన్ని ప్రిజడీస్తో మాట్లాడే వ్యక్తులు మాటలు పట్టించుకోం. కానీ జెన్యున్గా ఎవరన్నా లేకపోతే ఒక బెట్టువాళ్ళు ఎవరు మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. నాకు సమాజం మీద ద్వేషం, బట్ సమాజం మీద మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? మానవ సమాజం మీద నాకు గుడ్ ఒపీనియన్ అయితే లేదండి. ఎవ్రీ వన్ అంటే నాకు ఇందాక అగైన్ ఐ వాంట్ టు కమ్ టు ఎన్విరాన్మెంట్. ఈ తోటి జీవరాశికి వాటి డెవలప్మెంట్కు లేకపోతే అవి కూడా మనతో పాటు పుట్టినటువంటి హక్కు కలిగినటువంటివి, వాటిని కాదని మన తోటి వృక్ష జంతు జాతుల్ని ఎన్విరాన్మెంట్ని నాశనం చేస్తున్న మనిషి మీద నాకు అస్సలు గౌరవం లేదు. కానీ బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఒకళ్ళు ఉన్నారు కొంతమంది వ్యక్తులు, సో అందరినీ అనలేను కానీ మ్యాక్సిమం ఎవరికి బాధ్యత లేదు.
మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సరదాగా. ఒక ప్రముఖ వ్యక్తి, ఒక ఇండస్ట్రీలో ఒక రైటింగ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఓకే. మీరు ఎప్పుడైనా ఎన్విరాన్మెంట్ కోసం ఎప్పుడైనా ఒక మొక్క నాటారని అడిగా. నాకు అంత ఆలోచన కానీ అంత టైం కానీ లేదన్నాడు. అప్పుడు అర్థమైంది అసలు నోబడీ కేర్స్ అబౌట్ నేచర్, నోబడీ వర్రీ అబౌట్ ఫ్యూచర్ జనరేషన్స్. అందుకని ఈ మన మన చుట్టుపక్కల మన రిసోర్సెస్ని మనం అడ్డగోలుగా వాడేసేసి విచక్షణరహితంగా ఉంటుంటే ఇంకా మనిషి మీద నాకు ఎందుకు గౌరవం, నాకు గౌరవం లేదండి. మానవత్వం అయితే గౌరవం పోయింది నాకు. ఐ లవ్ నేచర్కి ఏదైనా చేయాలి తప్ప మనుషులకు చేయాల్సినంత అవసరం లేదు. చేసేవాళ్ళు చేస్తారు మంచి పనులు, బట్ దెర్ ఆర్ గుడ్ పీపుల్. ఇప్పుడు అమల గారు నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఆవిడ మనందరం మనుషుల గురించి ఆలోచిస్తే ఆవిడ జంతువుల గురించి ఆలోచిస్తారు, నోరులేని జీవుల గురించి. మా అన్నయ్య గారి మా కోడలు ఉపాసన, షీఈ్ ఆల్సో అనదర్ యానిమల్ లవర్. అలాగే మేనకా గాంధీ. అండ్ వరల్డ్లో చాలామంది ఈ యానిమల్ లవర్స్, ఎన్విరాన్మెంట్ లవర్స్ ఉన్నారు. బట్ వాళ్ళ శాతం నాట్ ఈవెన్ 1%, 2 to 3% కూడా ఉండదు. అది ఎక్కువ పెరిగితే అప్పుడు నిజంగా నేను చెప్పచ్చు, ఓకే ఐ రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అని. దట్స్ వై నాకు ఇంతగా గౌరవం కదా, బికాజ్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఇంక్లూడింగ్ మీ నా మీద నాకు గౌరవం లేదు, బాధ్యత లేదు, మనకి ఎవరికి బాధ్యత లేదు ఎన్విరాన్మెంట్లో. సో గౌరవం ఎందుకు ఉంటుంది? ఆరెంజ్ సమయంలో అంటే ఆ మూవీ, ఎందుకంటే మిమ్మల్ని అందరూ క్రీస్తు పూర్వం కీర్తి శకంలాగా ఆరెంజ్కి ముందు ఆరెంజ్కి తర్వాత అన్నట్టుగానే మాట్లాడతారు. మీరు కోలుకున్న విధానం కానీ మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అయిన విధానం కానీ చాలా అద్భుతంగా జరిగింది. అది ఇట్లాగా ఉండే వాళ్ళకి ఏమైనా వ్యాపారాలు నష్టపోయే వాళ్ళకి కానీ ఏమైనా ఆర్థిక పాఠాలు ఏమన్నా? ఆర్థిక పాఠాలు చెప్పటం కాదు, కానీ ఇప్పుడు మన జీవితంలో నాకే కాదు ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ప్రొఫెషన్లో కానీ వ్యాపారంలో కానీ జీవితంలో కానీ ఒక పెద్ద జర్క్ అనేది సహజంగా వస్తుంది. జర్కో లేకపోతే ఒక యాక్సిడెంటో లేకపోతే ఒక దుర్ఘటన జరుగుతుంది. జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పరిస్థితులకు లోబడిపోయి దానికి సక్కం అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటారు. నాకు లాస్ వచ్చినప్పుడు నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇలా లాస్ అయిన వాళ్ళని తిట్టుకుంటా ఏదైనా చేస్తూ కూర్చోవాలా, లేకపోతే ఆ టైంని నేను తిరిగి రీబౌండ్ అయ్యి నేను తిరిగి సాధించడానికి కేటాయించాలనేది నేను కొన్ని రోజులు ఆలోచించినప్పుడు నాకు ఎవరైతే నష్టం కలిగజేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద నేను ఏం చేసినా నాకేం ఉపయోగం లేదు, నాకు టైం వేస్ట్. సో దట్ నా టోటల్ ఫోకస్ అంతా మళ్ళీ రీబిల్డ్ చేసి మీద పెట్టాను. ఓకే. రీబిల్డప్ చేసి పెట్టుకున్నప్పుడు నాకు ఎవ్రీథింగ్ పాజిటివ్గా నా అనుభవం నేర్పిన పాఠంతో చాలా ఎఫెక్టివ్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాను. ఆ బౌన్స్ బ్యాక్ అవటంలో నాకు కొంత లక్ ఫేవర్ చేసింది, నా హార్డ్ వర్క్ ఫేవర్ చేసింది. ఇలా అనేక రకాలుగా నా జీవితంలో మంచి చేంజెస్ వచ్చినాయి. సో ఎవరు కూడా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు వెరీ కామన్, చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ఆ పరిస్థితులకు లోబడిపోయి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులు తాగేసేసి ఆవేశాలకు లోనైపోయి రకరకాల వీటికి లోబడిపోయి ఇంకా నాశనం అయిపోతుంది. నేను అందుకని వై షుడ్ నేను ఎందుకు తిరిగి సాధించకూడదు, నేను తిరిగి నా జీవితాన్ని మళ్ళీ నా అదుపులో ఎందుకు తెచ్చుకోకూడదు అనే దీని మీద నేను ఆలోచించి కొంచెం ప్రణాళికగా ఒక ప్లాన్ చేసి రకరకాల రిసోర్సెస్ని ఏమున్నాయో చేసేవాడిని. ఆ టైంకి వచ్చేటప్పటికి యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఆర్టిస్ట్గా నేను చేయగలిగినా కూడా నాకు ఎందుకు సరైన క్యారెక్టర్ రాలా. అది నేను ఎవరిని దాన్ని బ్లేమ్ చేయడానికో లేకపోతే అంటాను మీరు అడగరు కాబట్టి అడగపోవచ్చు, మిమ్మల్ని అడగాలని ధైర్యం లేకపోవచ్చు, చాలా వాట్ ఎవర్ బి ద రీజన్. అడిగిన వాళ్ళందరికీ చేశాను, చిన్న పిచ్చలు కూడా చేశాను. సో నేను అది తెలిసిన తర్వాత, నేను దెబ్బతిన్న తర్వాత తిరిగి లైఫ్లో కోలుకోవటానికి దొరికిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకున్నా. అతను గొప్ప డైరెక్టరా, చిన్నవాడా, పెద్దవాడా, అది కొన్ని అయితే టెలి బ్రాండ్ యాడ్స్ కూడా చేశాను. అంటే అది చెడ్డనేమో తక్కువని అంటాం కాదు, అంత అవసరానికి అంత. కాకపోతే ఏదైనా సరే మన సెల్ఫ్ రెస్పెక్ట్కో లేకపోతే మన వ్యక్తిత్వానికి వ్యక్తిగత జీవితానికి దెబ్బతినంత వరకు ఎంతవరకైనా వెళ్ళొచ్చని అలా వెళ్ళి స్లోగా నన్ను నేను బిల్డప్ చేసుకున్నాను. ఆ వెళ్ళే ప్రాసెస్లో నాకు నిజంగా చెప్పాలంటే నాకు నా
ఫైనాన్షియల్ బర్డన్ని నా తమ్ముడు, నా అన్నయ్య వాళ్ళిద్దరిని నిలబెట్టి నన్ను తిరిగి వాళ్ళ గొప్పతనం ఏంటంటే నా మీద ఉన్న బర్డన్ వాళ్ళు పక్క తగిలించారు. ఓకే. బట్ నేను నా లైఫ్ నేను లీడ్ చేయాల్సిన బాధ్యత మళ్ళీ నా మీదే ఉంది. ఓకే. ఇప్పుడు అన్నయ్య కళ్యాణబాబు నాకున్న ఫైనాన్షియల్ బర్డెన్ అప్పుని వాళ్ళు తీర్చేశారు. తర్వాత ఎవ్రీ మంత్ నాకు అవసరమైన డబ్బు నేను సంపాదించుకోవాలి. అప్పుడు కూడా అన్నయ్య ఎంతో కొంత ఇవ్వనయ్య కళ్యాణబాబు అని, ఇంకంతకంటే ఏమవుతుంది, వాళ్ళు చేసిందే చాలా ఎక్కువ. సో దట్ ఈస్ ద లాస్ట్ టైం వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఒక 100 కోట్లు ఇచ్చారా సార్? అది మనం చెప్పకూడదు. ఓకే. సీక్రెట్. వాళ్ళ ఇంటిగ్రిటీని మనం గౌరవించాలి కాబట్టి అది చెప్పను. ఇద్దరిట్లలో ఎవరు ఇష్టం అనే ఒక ప్రస్తావన వస్తుంది. ఇద్దరిలో అన్నయ్య కళ్యాణబాబు అంటే ఏ బ్రదర్స్కి మాకు అదృష్టం ఏంటంటే మా అమ్మగారు పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు. బట్ ఆవిడ వల్ల మేము నేర్చుకుంది లవ్ అండ్ ఎఫెక్షన్. సో మా అన్నయ్య మీద నాకు, మా తమ్ముడి మీద నాకు, వాళ్ళకి నా మీద అన్నయ్యకి అది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఓకే. సో చాలా సందర్భాల్లో కళ్యాణబాబు జనసేనలో ఉన్నప్పుడు అన్నయ్య కాంగ్రెస్లో ఉన్నారు. పొలిటికల్గా కూడా కొన్నిసార్లు 2 దారులైనా సరే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఒపీనియన్ వరకే తప్ప మా వ్యక్తిగత జీవితాల్లో అది ఎప్పుడు మాకు రిఫ్లెక్ట్ అవ్వదు. వీఆర్ ఆల్వేస్ ఫర్ వన్ అనదర్. సార్ మాకు అంటే మేమంతా మెగాభిమానులు, ఎవరైనా అవ్వాల్సిందే. మాకు బయటకు చూస్తే పార్టీలు వేరుగా అనిపిస్తుంటాయి. అసలు ఫంక్షన్లలో గొడవలు, అసలు ఆ డిస్కషన్ అదేంటి అసలు పవన్ కళ్యాణ్ గారు లేరేంటి అని రాజకీయాలకు సంబంధించిన ఏ డిస్కషన్ ఇవన్నీ చూస్తే అమ్మో ఏంటి మెగా ఫ్యామిలీ అని జరుగుతుందా అది కదా. బయట ప్రజలు ఇంత ఉంటే దాన్ని ఇంత చేస్తారు. ఈ కళ్యాణబాబు ఒక పార్టీ పెట్టుకున్నాడు, తనకున్న ఒక ఐడియాలజీని బలంగా ముందుకు తీసుకురావాలనుకున్నాడు, తప్పేం లేదు. దానికి వెళ్ళేటప్పుడు మొదట కొంతకాలం పాటు నేను కూడా అన్నయ్యతో ఉన్నాను. అన్నయ్య కాంగ్రెస్లో నుంచి కూల్గా బయటకు వచ్చేసినట్టే. ఇక నాకున్న బాధ్యత తమ్ముడు కోసం చేయాలి, నేను తమ్ముడు కోసం దిగాను తప్ప మాకు అసలు ఇంట్లో ఈ టాపిక్లు రావు. అయితే ఎలా ఉన్నాయని ఈ పార్టీ కార్యకలాపాలు అడుగుతాడు, బాగున్నాయని అంటాడు, వెరీ గుడ్ రా బాగా చెయ్యి అంటాడు. మాకు మోరల్ సపోర్ట్ ఒకరికొకరు చాలా బాగా ఇచ్చుకుంటాం. మా చాలా స్ట్రాంగ్ బాండేజ్ ఉందండి. మా ఫ్యామిలీ స్ట్రాంగ్ బాండేజే మాకు పెద్ద స్ట్రెంగ్త్. అవును సార్. అది మా మదర్ నుంచి మాకు వచ్చింది, మా నాన్నగారి దగ్గర నుంచి మాకు వచ్చింది. అవును. అంటే అసలు లోతుల్లోకి వెళ్తే కానీ అది అర్థం కాదు చాలామందికి. ఎందుకంటే నేను ఒకటి సార్, నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే ఫ్యామిలీలో ఒక 11 మంది హీరోలు ఉన్నారు, వందల సంఖ్యలో కుటుంబం, చాలా పెద్ద కుటుంబంలో ఒకరినొకరు అందరూ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటారని. మిగతా అందరు కూడా మిమ్మల్ని, మీ ముగ్గురిని బాబాయ్ అంటారు. వాళ్ళు మామయ్య కాదు. ఇప్పుడు అన్నయ్య గారి ఇంట్లో అన్నయ్య గారి పిల్లలు వాళ్ళు మాకంటే అన్నయ్య గారు పిల్లలు కాబట్టి మేము బాబాయ్లు అవుతాం. ఆ వరుసలో మా బన్నీ గారు కూడా నన్ను బాబాయ్ అంటారు. వాళ్ళ ఏజ్ గ్రూప్ కదా, అలా ఉంటుంది. చిన్నపిల్లలు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ యంగ్స్టర్స్. సో మాకు ఆ చిన్న అంటే బాబాయ్ ఇంకెలా పిలుస్తాం. ఇప్పుడు మా అంకుల్ అని, మావయ్య గారు అని ఇలా పిలవం. అంటే ఏంటి సార్ భలే అనిపించింది నాకు. అంటే మేము యాక్చువల్గా మేము ఎక్కువ గెట్ టుగెదర్స్ ఉంటాయండి పండగలకి, ఒకేషనల్గా కలుస్తూనే ఉంటాం, ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాం. సో దట్ ఈస్ ఏ స్ట్రాంగ్ రిలేషన్ బిట్వీన్ మాకందరికీ. నేను మీకు కాదు అంతకుముందు కూడా ఒకరు చెప్పాను, నేను మా అన్నయ్య మా కళ్యాణ్ బాబు మా చెల్లెలు ఇద్దరం కట్టుబాటుతో ఉండటం. అంటే బయట ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా మా వరకు మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాం. అది మమ్మల్ని ఎవరు ఒక ఇంచు కూడా కదపలేదు. మేము ఉంటాం కూడా సెకండరీ, ఎందుకంటే ఎలాగ ఉంటాం ఓన్ బ్రదర్స్. మాకు మా చెల్లెళ్ళ పిల్లలు వాళ్ళే, మా చిన్న చెల్లికి 2 ఆడపిల్లలు, మా పెద్ద చెల్లికి 2 మగ పిల్లలు, తేజు వైష్ణవ్. మా చిన్న చెల్లికి 2 ఆడపిల్లలు, వాళ్ళు మా పిల్లలు 2, చరణ్ అన్నయ్య గారి పిల్లలు, అరవింద్ గారి పిల్లలు, తర్వాత వసంత గారి అమ్మాయిలు ఉన్నారు, డాక్టర్ గారి అబ్బాయి. వాళ్ళందరూ కూడా ఒక బ్రదర్లీ ఎఫెక్షన్తో ఉంటారు. ఒకరికొకరు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మా స్వీటీ, వీళ్ళందరూ మా స్వీటీ హస్బెండ్, మా హనీ పాప వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే ఒక స్ట్రాంగ్ బాండ్ వేస్తుంటారు. ఒకళ్ళకి ఏదైనా సమస్య వస్తే అందరు నిలబడిపోతారు.
అది నెక్స్ట్ జనరేషన్ అంత స్ట్రాంగ్గా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అది మా స్ట్రాంగ్. మేము 5 ఉండటం అనేది ఎవరన్నా ఉండొచ్చు, ఓకే మేబీ ఈ రోజుల్లో ఉండకపోవచ్చు, కానీ కొంచెం మేము ఉన్నాం. కానీ అది గొప్పగా నేనేం ఫీల్ అవ్వను. అది ఎలా ఉంటాం, మా నెక్స్ట్ జనరేషన్ కూడా అంత బాండ్ ఇస్తూ ఉంటాం అనేది మాకున్న అదొక స్ట్రాంగ్ పాయింట్. వండర్ఫుల్. వాళ్ళకి ఏమైనా గొడవలు వచ్చినా మీ దగ్గరికి వస్తారా? అసలు ఎప్పుడు గొడవ అంటే చిన్న చిన్న ఏమైనా వచ్చినా కూడా ఏవి రావండి. అందరూ మీ తలుపు లేదు, వాళ్ళ గొడవలు ఎప్పుడు రావు. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరిలో మళ్ళీ చరణ్ బాబు కొంచెం పెద్దరికం ఉంది, ఓకే, అండ్ వెరీ వెరీ జెంటిల్ బాయ్. అంటే తను వరుణ్ కానీ లేకపోతే నిహారిక కానీ తేజు వైష్ణవ్ అలాగే మా చెల్లి ఏదన్నా ఉన్నప్పుడు తను మా హనీ కానీ వీళ్ళందరూ అడ్వైస్ చేస్తారు, కాదమ్మా ఇలా ఉంది ఇలా ఉంది. సో వాళ్ళు ఒక పెద్దరికంగా తీసుకొని పిల్లల్ని అడ్జస్ట్ చేస్తారు. అలాగే వీళ్ళు వాళ్ళతో చాలా అరమరికలు లేకుండా ఒకరికొకరు చాలా ఓపెన్గా ఉంటారు. సో మాకు ఒక రకంగా చెప్పాలంటే మాకు మా అన్నయ్య, మా ఫ్యామిలీ, మా జనరేషన్లో మా అన్నయ్య ఎట్లాగో ఇప్పుడు మా యంగర్ జనరేషన్ మా చరణ్ బాబు అట్లాగా తను చాలా కేర్ తీసుకుంటాడు అందరి గురించి. అదిరింది, బొమ్మ అదిరింది, ఇట్లాంటివన్నీ చేశారు కదా సార్ లేటెస్ట్, అంటే ఆఫ్టర్ జబర్దస్త్. వాటి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సార్ అసలు? అదిరింది, బొమ్మ అదిరింది, ఈ రెండు ఒకటే పేరు, జస్ట్ ఏదో కరోనా తర్వాత ఏదో ఒక పేరు మార్చారు, కరోనా వచ్చిందని. ఓకే, ఆ తర్వాత పేరు మార్చారు. ఒక మంచి షో అది, బాగా రన్ అవుతున్న టైంలో మరి జీవాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు, వాళ్ళు దాన్ని టర్మినేట్ చేశారు. ఓకే, మీరే ప్రొడ్యూసరా సార్ దాన్ని? నేను కాదు, నితిన్ భరత్లు వాళ్ళే డైరెక్టర్, ఓకే ఓకే, ఐఎమ్ జస్ట్ జడ్జ్. ఓకే ఓకే. సో వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆపడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు జనసేనలో ఉన్నట్టేనా సార్? నేను మెంబర్ని జనసేనకి, అండ్ డే టు డే యాక్టివిటీస్లో లేను కానీ, బట్ పైగా కరోనా వచ్చింది, ఈ టైంలో నేను తిరగకూడదు. ఓకే, కళ్యాణ్ బాబు ఎలాగో తిరుగుతాడు. సో చెప్తాను కదా, ఎలక్షన్ ముందు ఇంకొక 1 year ఉందనగా ఇంత మెయిన్ వాళ్ళు ఎప్పుడన్నా వన్సనే వెళ్ళి నిలబడి నా వరకు ఎంతవరకు వెళ్తే అంతవరకు చేస్తాను, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ పొజిషన్. ఓకే రైట్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ అక్కడ జగన్ గారి పరిపాలన? అవునండి, ఇంకో 2.5 years పైన ఉంది కదా, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్. అప్పుడు అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే అనుకోండి, నేను ఓన్లీ యాన్యువల్లీ రిజల్ట్ ఇచ్చేవాడిని, హాఫ్ ఇయర్లీకి ఇవ్వరు, దానికి వేరే వాళ్ళు ఉంటారు. సార్ ఇక్కడ యూత్ గారు అందరూ కూడా పవన్ గారిని సీఎంగా చూడాలనేది వాళ్ళకు పెద్ద కోరిక. మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ కోరిక నెరవేరుతుందా అభిమానులది? 100%. ఓకే, అంటే ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఒక కొటేషన్ ఒకటి చదివాను సార్, లైన్ కొటేషన్. ఓకే, యూ కాంట్ బీట్ మీ బికాజ్ ఐ నెవర్ గివ్ అప్ అంటాడు. ఓకే, నన్ను ఎప్పుడు ఓడించలేవు, ఎందుకంటే నేను ఎప్పుడు వదిలిపెట్టను, ఫైట్ చేస్తానంటాను. సో కళ్యాణ్ బాబు రిలెంట్లెస్ వారియర్, ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఎలాంటి పొజిషన్ అయినా తన ముందుకు రావాల్సిందే. ఓకే, ఈ విల్ అచీవ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ బాబు విలువ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియకపోవచ్చు, స్లోగా తెలుసుకుంటారు. అవును, ఇప్పటికీ అంటారు ఆయన నిజాయితీ విషయంలో 100కు 100 మార్కులు. నిజాయితీ విషయం, కళ్యాణ్ బాబు యొక్క వ్యక్తిత్వం. అప్పుడు అంటే వాళ్ళకి టైం హ్యాస్ టు ప్రూవ్, కాలమే నిర్ణయం సమాధానం చెప్పాలి. సో ఇంకా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, జెన్యున్గా ఉన్నాడు కాబట్టి, ఎటువంటి ఆశ లేనివాడు కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ బాబు మొన్న ఎలక్షన్లో కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా 100% అచీవ్ చేస్తాడు, గుర్తిస్తారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక సీఎం అవుతాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ 25 సంవత్సరాలు యుద్ధం చేశాడు, బికమ్ పిఎం పాకిస్తాన్. రాజశేఖర రెడ్డి గారు మోర్ దెన్ 25 years యుద్ధం చేశారు. ఒక చంద్రబాబు నాయుడు గారికి బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు గారి వల్ల ఒక రూట్ దొరికింది కానీ, బట్ ఆయన కంటిన్యూస్గా చేసాడు. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ కళ్యాణ్ బాబు ఏమి 1 time 5 yearsలో వండర్స్ క్రియేట్ చేయాలని రాలా. ఓకే, అండ్ కళ్యాణ్ బాబు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది చేయాలనేది పర్పస్, మంచి పరిపాలన అందివ్వాలన్న తప్ప వేరే ఉద్దేశం లేదు. ఓకే, సో దట్ మనం గెలిచినా గెలవకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల తరఫున గళమెత్తి ఫైట్ చేయాలి. అధికారం చేతికి వస్తే ప్రజలకు ఒక జెన్యూన్ పరిపాలన రుచి చూపించాలి, మంచి పరిపాలన ఇవ్వాలి. ఇది
సార్ అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒక యోగిలాగా, ఒక ఋషిలాగా, ఒక మౌనమునిలాగా అనిపిస్తుంటాడు. అంటే ఇట్లాంటి వ్యక్తిత్వంతో పాలిటిక్స్ రన్ అవుతాయా సార్? అంటే అలాంటి వ్యక్తులతోనే పాలిటిక్స్ రన్ అవుతాయి, మంచి పాలిటిక్స్. ఓకే. ఇప్పుడు నాకు ఇవాళ నేను సీఎం అయిన తర్వాత లేదా నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఎక్కడ ఎంత ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ మనం దోచుకోవచ్చు, ఎక్కడ మనం నిలవేసుకోవచ్చు, ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కూడా అవుతున్నారు. అవును. అలా కాకుండా అంటే ఖచ్చితంగా నాకు ఉన్నంత వరకు నమ్మకం ఏంటంటే ప్రజల్లో నిజాయితీకి అండ్ అవినీతికి, నీతికి, నిజాయితీ లేనితనానికి తేడా తెలుస్తుంది. ఇవాళ కాదు రేపైనా తెలుస్తుంది. డెఫినెట్గా పాజిటివ్లీ కళ్యాణ్ బాబు లాంటి మనస్తత్వం ఉన్నవాడే ఈ దేశానికి కావాలి. వాళ్ళే సక్సెస్ అవుతారు లాంగ్ టర్మ్. వాళ్ళు టెంపరీగా వాళ్ళు సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఒకసారి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని ఎవరు కదపలేరు. ఆ క్షణం కోసం అందరూ ఎదురు చూస్తారు. మీ ఆల్సో. కానీ నాకు చాలా చాలా స్ట్రాంగ్ బిలీఫ్ కళ్యాణ్ బాబు కొడతాడు. రైట్ సార్. మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, మీరు ఆ కాలంలో అందరూ 22 ఏళ్ళకు, 18 ఏళ్ళకు, 22, 24 ఏళ్ళకు పెళ్లి చేసుకునేవాళ్ళు. మీరు 30 దాకా ఆగారు. ఏంటి సార్, ఎందుకు? అంటే నేను 28 ఏళ్ళు, 29 ఏళ్ళ దాకా నాకు సంపాదన లేదు. 29వ సంవత్సరానికి సినిమా తీసాను కాబట్టి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే పూలకు కూడా నాన్న డబ్బులు అడగాలి, భార్య తల్లో పూలు తేవాలి, నాన్న ఒక మూర పూలు కొనుక్కోవాలి, డబ్బులు నాన్న అని అడిగే పొజిషన్ ఉండకూడదు. సో నా కుటుంబాన్ని నేను పోషించుకున్నప్పుడే అప్పుడే పెళ్లి చేసుకోవాలి. అందుకని లేట్ అయింది నాకు. ఎందుకు సార్ అప్పటికి మీకు అవసరం ఏంటి సార్? అంటే లైక్ నాకు అవసరమేగా, మరి అన్నయ్య సంపాదిస్తున్నాడు కదా అని సార్, అన్నయ్య మరి మంత్లీ ఇన్కమ్ ఇస్తావా అని అడగలేం కదా. సో నాకు నా ఇండిపెండెంట్ ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు పెళ్లి చేసుకున్నాను. ఓకే. అంటే మీ పెళ్లి చూపులు చాలా విచిత్రంగా జరిగాయని విన్నాను. అంటే ఏదో సడన్గా నేను చేసేసుకుంటాను ఏదో అన్నారని. అలా ఏం కాదు. అంటే మా మిస్సెస్ ఏదో ఒక పెళ్ళిలో మా అమ్మగారు వెళ్ళినప్పుడు మా మిస్సెస్ని చూసింది. అమ్మాయి బాగుందిరా అని చెప్పి నాకు అమ్మాయి వీడియో క్లిప్పింగ్ తీసుకొచ్చి అప్పుడు వీడియో క్యాసెట్ చూసి నచ్చింది నాకు. చూస్తానమ్మా అన్నాను. నాకు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను పెళ్ళిలో ఆడపిల్లలు మగ పిల్లలు వచ్చి కూర్చుంటే ఆడపిల్లలు సిగ్గుపడతా, కాఫీలు ఇచ్చి తలకంచుకుంటూ కూర్చొని వీడు వెళ్తా మా నిర్ణయం తర్వాత తెలియజేస్తాను. నాకు చాలా అసహ్యమైనటువంటి కాన్సెప్ట్. ఓకే. నీకెంత హక్కు ఉందో ఆడపిల్లకు కూడా నాకు అసలు. అందుకని నేనేమన్నానంటే, అమ్మ నేను నెంబర్ ఆఫ్ ఫొటోస్ చూపించండి, నచ్చిన అమ్మాయిని, ఏదో పెళ్లి చూపులు అనేది ఒక ఫార్మాలిటీగా తప్ప ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం తప్ప 10 మందిని చూసి వాళ్ళ మనసులను బాధ పెట్టే పని చేయనని చెప్పి. సో అందుకని నా మిస్సెస్నే చూసి ఓకే చేసుకుని పెళ్లి చేసుకున్నాను. ఓకే. తను కూడా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్, మొత్తం ఫ్యాన్. చిన్నప్పుడే అన్ని మా అమ్మగారు ఊరికే వెళ్ళిన మా అమ్మ అప్పుడు పెళ్ళైన కొత్తలో అంటే ఇంటికి వెళ్ళారనమాట. ఓకే. వాళ్ళు ఏంటంటే చిరంజీవి గారు అమ్మ మా దగ్గరికి వచ్చారని వాళ్ళు చాలా ఎగ్జైట్ అయింది అమ్మాయి మా మిస్సెస్. సో తను ఆల్బమ్లు కట్ చేసి నాకు ఇష్టం అండి చిరంజీవి గారు అంటే అది ఇది అని మాట్లాడింది. ఓకే. సో మా అమ్మకి నచ్చింది అనమాట. తర్వాత నాకు చెప్పిన తర్వాత సరే. సో మేము కూడా ఏంటంటే ఒక అప్పట్లోనే నేను వితౌట్ డౌరీ చేసుకున్నాను పెళ్ళి. ఓకే. డౌరీ అనేది నాకు ఎగ్నెస్ట్ మై కాన్షియస్నెస్. చేసుకోకూడదు. డౌరీ ఎందుకు ఇవ్వాలి అసలు? అందుకని నేను చాలా ఉండే నాకు ఆలోచన. సరే అసలు అప్పటి నుంచి నేను డౌరీ అనేది నాకు ఎగ్నెస్ట్. సో నా భార్యని నేను వితౌట్ కట్నం చేసుకున్నాను. అండ్ అంటే అది కరెక్ట్ కాదు. అది కట్నం అనేది, వరకట్నం అనేది పెద్ద దురాచారం అనేది అప్పటి నుంచి నాకు అవగాహన ఉంది. సో అట్లా మ్యారేజ్ జరిగింది. రైట్ సార్. అంటే మీ కష్టాల సమయంలో తన తోడ్పాటు ఎలా ఉండేది సార్? అంటే నాట్ ఓన్లీ హార్డ్ వర్క్, ఒడిదుడుకుల కష్టాల్లోనే ఎప్పుడు కాదండి. తను రైట్ ఫ్రమ్ మై మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా షీఈస్ కేర్ టేకర్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్. ఆ కేర్ టేకింగ్ చేయటంలో పాపం ఒక్కోసారి నాతో మాటలు కూడా పడుతుంది. ఓకే. ఎక్కువ ప్రొటెక్టివ్గా ఉంటుంది. బట్ షీఈస్ అ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. నా హెల్త్ విషయం కానీ, నా డైట్ విషయం కానీ, ఓకే, నా ఓవరాల్ దీంట్లో ప్లస్ పిల్లల పెంపకంలో
నేను అసలు పెద్దగా పిల్లల డే టు డే వ్యవహారాలు ఏలు పెట్టను. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, స్కూళ్ళలో చేర్పించడం, ప్రోగ్రెస్ రిపోర్ట్లు, వాళ్ళకి ఏదైనా పర్సనల్ సమస్యలు అన్నీ తనే డీల్ చేసేది. నా బాధ్యత ఏంటంటే సంపాదించి వెళ్ళవడం, కంఫర్టబుల్గా పెట్టడం, తన బాధ్యత పిల్లలు తీసుకోవడం. సో దట్ మీ ఇద్దరు 2 బాధ్యతలు తీసుకున్నాం. ఓకే. సో అందుకని తనకి నేను చాలా, నాకు తెలిసినంతవరకు చాలామంది వైఫ్స్ అలాగే ఉంటారు. బట్ సో అందువల్ల ప్రతి భర్త కూడా అలాంటి భార్యలకి రుణపడి ఉంటాడు. మీరు ప్రతి సందర్భంలో చాలా ప్రైజ్ చేస్తుంటారు. ఎక్కడ చాలా మంది వైఫ్స్ అలాగే ఉంటారండి. మన అదృష్టం, మన ఇండియన్ కల్చర్లో వైఫ్ అనేది అంత గొప్ప ఇది. కొంతమంది అలా తేడాగా ఉన్నా చాలామంది అలాగే ఉంటారని నా నమ్మకం. అలాగే నా భార్య కూడా. సో తెలంగాణ విషయానికి వస్తే మనం ఉంటున్న తెలంగాణ ఎట్లా ఉంది సార్ పరిపాలన? కానీ నాకు తెలంగాణ వచ్చిన కొత్తలోనే కేసీఆర్ గారు ఉన్న మాట చాలా బాగా నచ్చింది. తెలంగాణ రాకముందు ఆయన వెర్షను, ఆయన ఆలోచన విధానం, అయితే ఆయన మాట్లాడిన మాటలు, తెలంగాణ సాధించడం కోసం ఆయన మాట్లాడిన కొన్ని అగ్రెసివ్గా మాట్లాడిన మాటలున్నా, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఏమి డిస్పారిటీ చూపించాల. తెలంగాణ ఇలా ఆంధ్ర అనే డిస్పారిటీ చూపించినటువంటి ఒక మంచి సీఎంగా నాకు ఆయన అంటే గౌరవం. సో దట్ ఈజ్ గుడ్ అండి. నాకు ఆయన మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఆయన మీద పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. ఆయన పరిపాలన మీద ఏదన్నా అంటే అపోజిషన్స్ వాళ్ళు ఎవరన్నా ఆయన మీద ఏదన్నా ఒక ఎలిగేషన్స్ వాళ్ళకి చేసినా కూడా ఓవరాల్గా ఆయన పరిపాలన గత ఇంచుమించు 5 ఏళ్ళు అయిపోయింది. సెకండ్ 5 years జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్గా చేసినాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాదు, టీడీపీలో ఉన్నప్పుడు కూడా బాగా చదువుకున్న వ్యక్తి, బాగా నాలెడ్జ్డ్ పర్సను, మంచి ఆరేటరు అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఉన్నవాడు. ఆయన కంటే మరి నాకు తెలిసినంత వరకు తెలంగాణకు ఆ రోజుల్లో ఆయన సీఎం కాకపోయి ఉంటే ఇంత స్టెబిలిటీ ప్రభుత్వం వచ్చేది కదా నా ప్రగాఢ విశ్వాసం. సో పరిపాలనా పరంగా కొన్ని విమర్శలు ఎదుర్కోవచ్చు, అవన్నీ నాకు అనవసరం, అది రాజకీయాల్లో సహజం. కానీ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా ఆయన చాలా బాగా చేశారని నా ఫీలింగ్. అలాగే కేటీఆర్ గారు రేపు సీఎం అవుతాడు, మధ్యాహ్నం సీఎం అవుతాడు, ఇవాళ సీఎం అవుతాడని అట్లా గత మనం 3-4 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. అసలు ఏంటి కేటీఆర్ గారు ఒక కేసీఆర్ గారి అబ్బాయిగా సీఎం అవుతే మంచిది అంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే అది తండ్రి నుంచి కొడుక్కి అది కరెక్ట్. కానీ కేటీఆర్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్యాపబిలిటీస్, చాలా అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉన్నాడు. ఓకే. సో నాట్ యాజ్ ఎ సన్ ఆఫ్ కేసీఆర్, యాజ్ అన్ ఇండివిజువల్గా కేటీఆర్ గారికి ఖచ్చితంగా తెలంగాణకి సీఎంగా అవ్వగలిగేటువంటి అన్ని కెపాసిటీని, అంత అర్హత ఉంది డెఫినెట్గా. ఎందుకంటే కేటీఆర్ గారి దగ్గర ఉన్న ఒక మంచి ఆయన గురించి ఎక్కడ విన్నాను, ఆయన ఇన్స్టాగ్రామ్కో లేకపోతే ఆయన ట్విట్టర్కి ఎవరైనా చేస్తే రెస్పాండ్ అవుతాడు ఎవరైనా సరే. అది వన్ బ్యూటిఫుల్ థింగ్. నాకు యాక్చువల్గా అంత పరిచయం లేదు. మా వరుణ్కి లేకపోతే మా చరణ్ బాబు అన్నయ్య గారు అందరితో పరిచయం ఉంది. నాకు ఎక్కువ తిరగను కదా, పరిచయం లేదు. కానీ ఐ యూస్ టు అబ్జర్వ్. ఓకే. కేసీఆర్ గారు అబ్బాయిగా ఉండొచ్చు పేరు, అలా కేసీఆర్ గారు అబ్బాయి కాబట్టి సీఎం అవ్వగా ఆయనకు ఒక ఇండిపెండెంట్గా కెపాసిటీ ఉంది, అందరినీ కలుపుకెళ్ళగలిగేటువంటి ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకి ఆయన సీఎంగా అవ్వటం అనేది డెఫినెట్గా బెటర్ అవుతుంది. ప్లస్ కేసీఆర్ గారు ఒక జనరేషన్, ఇది ఈయన న్యూ జనరేషన్, న్యూ వే ఆఫ్ థింకింగ్, న్యూ థాట్స్ని ఇంప్లిమెంట్. ఇప్పుడు ఎంత కేటీఆర్ గారు కేసీఆర్ గారు అబ్బాయి అయినా అన్ని విషయాలను తను అనుకున్న ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయించలేడు. ఆయన వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది. బట్ వేరే కేటీఆర్ గారు వస్తే ఈయనది ఒక అద్భుతంగా ఉంటుందని నాకు చాలా నమ్మకం. డెఫినెట్గా కేటీఆర్ మంచి సీఎం అవుతారని అందులో తెలంగాణకి. మీరు ఎప్పుడు అంటే వ్యక్తిగతంగా చెప్పగలలేదు. మొన్న ఏదో బర్త్డేకి చెప్పి విషెస్ చేసాం. అట్లీస్ట్ ఇక మొక్కల కోసమైనా మీరు కలవాలి. అది కలుస్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాం. వండర్ఫుల్ సార్. అట్లాగే సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా మీరు మా యూట్యూబర్స్కి ఒక ఆదర్శం. లైక్ అంటే మీ అదే ఉందండి. ఇప్పుడు నేనేదో ఊరికే అంటే ఏదో ఒకటి
అంటే యూట్యూబ్ చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఇట్స్ ఎ స్ట్రాంగెస్ట్ మీడియా. ఎస్. ఎందుకంటే ఇవాళ ఏ వెబ్సైట్లోనూ లేకపోతే టీవీ ఛానల్స్లోనూ మాట్లాడలేని ప్రతి వాళ్ళు యూట్యూబ్లో మాట్లాడతారు. దానివల్ల ఒక ప్లస్ ఉన్నా కూడా మనిషికి వాక్ స్వాతంత్రానికి మాట్లాడటానికి ఒక మంచి అవకాశం యూట్యూబ్ కల్పించింది. అండ్ నెట్ఫ్లిక్స్లోనూ లేకపోతే ఈ అమెజాన్లోనూ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొన్ని జానర్ సినిమాలు ఉంటాయి. దీంట్లో అన్ని రకాల సినిమాలు ఉంటాయి. కొంచెం డబ్బులు పే చేస్తే అన్ని సినిమాలు వచ్చేస్తాయి. సో యూట్యూబ్ ఈజ్ గోయింగ్ టు రూల్ ద ఫ్యూచర్. ఇంకా ఉందా సార్ దానికి? చాలా ఉందండి, చాలా ఉంది. ఇవాళ ఇంకా యాక్చువల్ పడిపోయింది ఈ డిమానిటైజేషన్ వల్ల, కొంత ఈ కరోనా వల్ల కొంత పడింది. బట్ ఖచ్చితంగా ఫ్యూచర్ అంటే ఓటీటీ వచ్చాక ఒకటి ఓటీటీ యాక్టివ్ అయింది. ఎన్ని ఓటీటీలు వచ్చినా ఎన్ని వచ్చినా ఇది ఎక్కువ జనాలకి ఫ్రీగా రీచ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ కదా. ఓటీటీ అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, టీవీ అంటే దానికి కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చాలా చూస్తుంటాను ఓటీటీలో, న్యూస్ చూస్తుంటాను, లేకపోతే ఇండిపెండెంట్గా మీలాంటి వాళ్ళ వెబ్సైట్స్ ఇంటర్వ్యూలు చూస్తాను. వీళ్ళందరికీ కూడా ఇలాంటి వెబ్సైట్లకి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇండిపెండెంట్గా చేసే యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళకందరికీ మినిమం ఒక 3 to 1 million, 2 millions, 3 millions విలేజ్ కామెడీ షో అని ఒకటి చేస్తుంటారు తెలంగాణ కుర్రోళ్ళు కొంతమంది. ఆ గంగవ్వన ఒక ఆవిడెవరు, వాళ్ళకి ఎన్ని వ్యూస్ ఉంటాయండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. వాళ్ళు మెగాస్టార్లు అయిపోయారు సార్, ఎక్కడ చూసినా వాళ్ళు అయిపోయారు. అండ్ ఇట్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ గుడ్ ఇన్కమ్ ఫర్ దెమ్ అండ్ పాపులారిటీ వచ్చింది. పాప ఆరుముఖం అని చెప్పి ఒక వంటలు చేస్తుంటాడు, అది కొన్ని మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. తర్వాత ఇప్పుడు ఇంతెందుకు ఇప్పుడు ఇన్ఫినిటంలో చేస్తున్నాం అదంతా. దాంట్లో ఇప్పుడు సూర్య అని షణ్ముఖ అబ్బాయి చేస్తాడు, అది మామూలు ఫ్యామిలీ స్టోరీస్ చేస్తాడు. దాంట్లో 20 మిలియన్లు 15 మిలియన్లు చూస్తున్నారు. సో కంపేర్ టు ఓటీటీ నాకు తెలిసి ఇది చాలా స్ట్రాంగెస్ట్ మీడియా. అన్ని మీడియానే, కాకపోతే ఇది చాలా ఈజీ, చాలా స్ట్రాంగ్ జనరల్. సో దీంట్లో నేను ఇది చాలా మంది నెగ్లెక్ట్, ఇండస్ట్రీలో చాలామంది దీని మీద ఆలోచన కూడా ఉన్నారు. నాకు ప్రస్తుతానికి వేరే ఆలోచన వేరే పెట్టుకుని నేను దీని మీద ఫోకస్ చేసి దీన్ని డెవలప్ చేయడానికి ముందుకెళ్తున్నాను. మీరు మొన్న ఒక పెట్తో ఆడుకుంటూ తీసిన వీడియో చూస్తే సార్ ఎంత రిలాక్స్డ్. మాకు ఉన్నాయండి, ఐ హ్యావ్ 2 pets, 3 ఉన్నాయి. 1 pet పాపం అది రీసెంట్గా చనిపోయింది, చిన్నది. బైషాన్ ఫ్రైజ్ అని ఒక చిన్న, ఇట్ వాజ్ దేర్ విత్ మీ ఫర్ 50 days. పాపం దానికి సడన్గా డిస్టెంపర్ వైరస్ వచ్చి అవర్స్లో చచ్చిపోయింది. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ మీ. నేను ఎప్పుడు ఒక కుక్క పిల్లల్ని పెంచాను, కానీ చనిపోతే ఎంత పెయిన్ ఉంటుంది అనేది దాన్ని చూసి అది చేసి అల్లరేది. స్టిల్ ఐ హ్యావ్ దట్ పెయిన్ ఇన్ మీ. సో ఐ లవ్ పెట్స్, నాట్ ఓన్లీ ఈ పెట్స్, బయట కూడా చాలా. నాకు చాలా వాటితోటి కానీ అది ఉంది. ఒకరోజు ఎక్కడి నుంచో ఒక నెమలు వచ్చింది ఇంటికి, చిన్నపిల్ల. దాన్ని రెక్కలు ఏదో కొట్టేసినట్టు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి రిపేర్ చేయించాం. అలాగే ఒకసారి అమరావతి అనే అటు మీ ఇంట్లోకి అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత అమరావతి నుంచి వస్తున్నాం, ఆయన ఉన్నారు కదా దళైలామ వచ్చినప్పుడు వెళ్ళాం. రిటర్న్ వస్తుంటే రోడ్డు మీద ఒక పక్షి ఎలా అనిపించింది, మా వాడు కాదు దాని మించి పోనిచ్చాడు, చచ్చిపోయింది. ఏదో అయిందని చెప్పి బండి ఆప్ చేసి చూస్తే నడి రోడ్డు మీద ఒక గుడ్లగూబ, తెల్ల గుడ్లగూబ. మా వాళ్ళు ట్రాఫిక్ ఆఫ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆ కళ్ళు బయర్లు గమ్మినాయి అనమాట లైటింగ్కి. ఎక్కువ లైట్ తీసుకోలేదు, బాగా నైట్ కదా. దాన్ని అలా చాలా వాటిని ప్రొటెక్ట్ చేసి తిరిగి వైల్డ్ లైఫ్లో వదులుతుంటాం. అలా జరిగింది నా జీవితంలో. సో యూజువల్గా నాకు ఎన్విరాన్మెంట్, ఇంకా దీనికి ఒక సమగ్ర రూపం తీసుకురావాలి. మీరు ఒక చేయాలి, చాలా ఒక ఎన్జిఓ లాంటిది చేస్తే, ఎన్జిఓ లాంటిది ఒకటి చేయాలి. మీలాంటి వాళ్ళు ముందుంటే. నాకు ఒక కోరిక ఉంది, అది ఐ డోంట్ నో హౌ ఇట్ విల్. ఇప్పుడు ఒక భూమి మీద ఎలక, తర్వాత బొద్దింకలు తప్ప అన్ని రకాల జీవరాశులు ఎట్ ది వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. మన చిన్నప్పుడు అంటే మీరు నాకంటే చాలా చిన్నవాళ్ళు అంటారు. మా చిన్నప్పుడు మా అమ్మ బియ్యంలో రాళ్ళు, మట్టిగడ్డలు, లేకపోతే వడ్లు ఏరుతున్నప్పుడు ఆ తొక్కర తీయని వడ్లు ఉంటాయి కదా బియ్యం, అవి వేస్తే ఒక 20-30 చిలకలు పిచ్చుకలు వచ్చాయి.
అప్పట్లో దాని విలువ మాకు తెలిసేది కాదు. ఇప్పుడు ఊర పిచ్చుకలకి తెలియట్లా బికాస్ ఆఫ్ ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషను, ఈ సెల్ ఫోన్ టవర్స్ తాలూకు సిగ్నల్స్ వల్ల వాటి సంతానోత్పత్తి పడిపోయింది. అండ్ రిలెంట్లెస్ హంటింగ్, ఆఖరి ఇంత ఊర పిచ్చుకను కూడా వదలలేదు మనిషి. దాన్ని కూడా ఊర పిచ్చుక దాన్ని కూడా తినేస్తుంటాడు. అంటే మనిషి అనేవాడు నాకు, అందుకని నేను చెప్తున్నా కదా, ఎన్విరాన్మెంట్కి మనిషి చేసే ద్రోహానికి నేను మానవాళిని క్షమించను. అంటే అంటే అంత క్రూయల్ మనిషి, క్రూయలెస్ట్ ఫెలో. ఒక సింహం, ఒక పులి కూడా ఇంత క్రూయల్గా ఉండదు. అందుకని అందుకని నేను ఒక ఎక్స్టింక్షన్ దగ్గరగా ఉన్న ఏదైనా ఒక జీవరాశిని విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ నేను వ్యక్తిగతంగా పెంచాలి, కొంతవరకు వాటిని ప్రొటెక్ట్ చేయాలనేది ఏదో ఒక ఆలోచన ఉంది. ఆర్ఎల్స్ ఒక రేర్ ట్రీ బ్రీడ్ని కానీ, చెట్టు ఈ దొరకను వాటిని కానీ అలా కొన్ని పెంచి నా తదనంతరం ఇది నేను చేశాను ఈ భూమాతకి అనేది నాకున్న. అట్లాగే మీ ఎప్పుడప్పుడు మీ ఇన్స్టాలో కానీ అక్కడ కానీ మీ అభిమానులకి చాలా సరదా జవాబులు ఇస్తుంటారు. ఈ మధ్య కూడా ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ సరదాగా ఇస్తుంటారు. అవును, ఏదో రెండో పెళ్ళి ఆలోచన ఏదో అడిగితే సరదాగా ఇచ్చాం, దాన్ని వీళ్ళు మీడియా వాళ్ళు పికప్ చేసి నాన్న రభస చేశారు. దాన్ని కూడా మీరు మాట్లాడడమే తప్పైపోయినట్టు. నేను ఎవరెవరో నా గురించి ఏమనుకుంటారు అనేది ఆలోచన. ఆ విషయంలో జస్ట్ అది ఫన్, ఎవరికైనా అది కూడా కాదు. ఇది ఏ విషయం కూడా నేను ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్. ఎవరో ఏదో అనుకుంటారు, సభ్య సమాజం ఏమనుకుంటుంది ఇలా ఆలోచిస్తే ఏమనుకో. ఎందుకంటే ఒక్కొక్కడు మనం అంటే ఇష్టం ఉండేవాడికి మనం ఏం చెప్పక్కర్లా, మనం అంటే ఇష్టం లేని వాడికి చెప్పిన. సో ఐ షుడ్ టెల్ అది. అందుకని ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్స్ ఒపీనియన్, బట్ ఐ రెస్పెక్ట్ గుడ్ థింగ్. ఏదైనా చెప్పినప్పుడు అది గౌరవిస్తాను తప్ప ఏదో ఏదైనా అడిగితే నేను అసలు ఎప్పుడు దాన్ని లెక్క చేయను అసలు. ఓకే రైట్. మీ కంబ్యాక్ తర్వాత ఇప్పుడు ఎంత ఆస్తి సమకూర్చుకున్నారు సార్? ఇప్పుడు నాకు ఎంత ఉందో అనేది చెప్పటం వల్ల సమాజానికి ఉపయోగం ఉంటుందా? అంటే వాళ్ళు చాలా సంతోషపడతారేమో. ఎందుకు అది ఎప్పటికీ జరగదు. లేకపోగా నాకు ఎంత ఉందని చెప్పడం వల్ల వాళ్ళలో ఒక తెలియనటువంటి ఒక అభద్రతాభావం క్రియేట్ చేస్తాను. ఓకే. సో నాకు ఎంత ఉందో నేను బతకగలిగే ఎంత ఉంది, అంతకు మించి నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్వాంటెడ్ ఒక అసౌకర్యానికి ప్రజలను గురి చేయటం ఇష్టం ఉండదు నాకు, చెప్పను. బట్ నేను ఏ సంపాదించినా న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే సంపాదించుకున్న తప్ప అక్రమంగా సంపాదించాలి. మీ నవ్వు ఒక్కటి చాలు, మీరంతా కల్మషం లేని వ్యక్తి చెప్పడానికి. సో నేను జెన్యున్గానే న్యాయబద్ధంగా సంపాదించాను. అండ్ అన్నిటికంటే మించి మాకు ఈ డబ్బు అనేది అందరం ఒక ఇన్ వన్ వే వీఆర్ లక్కీ, అందరం ఎకనామికల్గా హ్యాపీగా ఉన్నా. దానికంటే మించి విశేషమైన ప్రజాదరణ మాకు ఉండటం అనేది దానికంటే మించినటువంటి ఆస్తి ఉంటుంది. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ. సో దట్ వీ హ్యావ్. అది చిరంజీవి గారి కోసం చచ్చిపోయారు. ఆయన ఒక విగ్రహావిష్కరణకి వెళ్తే విగ్రహావిష్కరణ కూడా జరగనివ్వనంత జనం, లక్షల అదే పరిస్థితి చరణ్తో. ఎందుకంటే అది జనాల్లో మాకు మేమంటే వాళ్ళు మా మీద చూపించే అభిమానం అది. దానికి అంటే అది అలా ఎందుకు చూపిస్తారు ఏంటి? యాక్చువల్గా మేమే వాళ్ళకి ఏం చేసింది లేదు. ఏదన్నా ఒక మాట సాయమో లేదా ఏదన్నా ఎవరైనా అభిమానులకు ఏదన్నా ప్రమాదం వచ్చి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకు సహాయం చేస్తాం. మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తాం, స్టాంపేడ్ జరగనివ్వకండి, కూల్గా ఉండండి, ఆవేశపడకండి. మేము రోడ్ల మీద షూటింగ్లకి, మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే పక్క నుంచి ఎంత స్పీడ్గా వెళ్తుంటారు హార్న్ కొట్టకుండా. అలా చనిపోయిన కూరలు ఉన్నారు. మేము రిక్వెస్ట్ దండం పెట్టినా కూడా ఇన్నరు వాళ్ళు అలా ఆవేశం. సో మాకు బాగా పెయిన్, ఈ జనాల్లో ఉండే అభిమానం బాగా పెయిన్ కలిగించేది ఏంటంటే వాళ్ళు చనిపోవడం. అంటే చెప్పినా వినకుండా ఇలా చేస్తారేంట్రా బాబు మీరు, చేయకండి అనే చెప్తాం. బట్ మా చేతిలో ఉన్నంత వరకు మేము చెప్పగలందరూ చెప్తాం. బట్ మేము బాగా బాధపడేది ఫ్యాన్స్ ఎవరైనా చనిపోయినప్పుడు. అప్పుడు ఇంకా మా చేతనంత వరకు వాళ్ళకి ఏదో 1,00,000, 2,00,000, 3,00,000, 10 లక్షలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లా అన్నయ్య కానీ, కళ్యాణ్ బాబు కానీ, చరణ్ కానీ అందరం ఇస్తుంటాం. సార్ ఇప్పుడు మీ అంటే వాళ్ళిద్దరితో పోల్చుకున్నప్పుడు మీరు కొంత వెనుకబడినట్టు ఎప్పుడైనా అనుకున్నారా? అట్లా మీ మనసు ఒక టైంలో మేబీ 2009 వరకు
నేను అంటే అంటే యాక్చువల్గా వెనకపడటం అనే కంటెంట్ కంటే కూడా కాన్సెప్ట్ కంటే ఇద్దరు హీరోలు అయ్యారు, ఎస్ నేనేమో ప్రొడ్యూసర్ అయ్యాను. సో నేను సక్సెస్ఫుల్గా అవ్వలేకపోవటం నా మైనస్ పాయింట్ తప్ప. సో నేను అందుకనే ఆ ప్రొఫెషన్ మార్చుకొని నేను నా పర్స్పెక్టివ్ మార్చుకొని 50 ఏళ్ళ తర్వాత ఐ చేంజ్ మై రూట్. ఓకే. సో వాళ్ళంత సక్సెస్ కాకపోవచ్చు కానీ ఒక లెవెల్లో నేను సక్సెస్ఫుల్గానే ఉన్నానని నమ్ముకున్నాను. అంటే ఇప్పటికీ మీలోని ప్రొడ్యూసర్ ఇంకా ఉన్నట్టున్నాడు. ఈ గల్లీ బాయ్స్ ఆ పిల్లలతో ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అది దాంట్లో నేను అది క్యాల్కులేటెడ్ రిస్క్. ఓకే ఓకే. ఏదో కొంత డబ్బు ఖర్చు పెడతాం, అది వస్తే వచ్చినట్టు లేకపోతే పోయినట్టు. కానీ నాట్ ఓన్లీ ఫర్ దట్ బాయ్స్, నా దగ్గర పనిచేసే ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడి పైకి వస్తే అక్కడి నుంచి ఇవాళ యూట్యూబ్లో కూడా బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. అవును సార్, అవును. దాని తర్వాత ఓటీటీకి వెళ్ళొచ్చు. సో వాళ్ళందరినీ అలా డెవలప్ చేద్దాం. మేమే మా వల్ల ఇంకంతమందికి ఉపయోగపడాలి. ఇప్పుడు నేను నా సర్వీసెస్ నా కుటుంబంలో ఎవరికి అవసరం లేదు, నా పిల్లలు కూడా అవసరం లేదు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు. సో నేను ఎవరికన్నా యంగ్స్టర్స్కి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందేమో అని మామూలుగా ప్రజారాజ్యం సమయంలో పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు జనసేన కోసం నానా మాటలు పడ్డారు, నానా కష్టాలు పడ్డారు, ఎన్నో కష్టాలు. అంటే ఇక రాత్రి భవన్ చెప్పాలంటే సార్ ప్రజారాజ్యం కోసం బాగా కష్టపడ్డాను, జనసేన కోసం నేను అంత కష్టపడలా సార్. నాకు తెలుసు, అంటే మీరు గ్రౌండ్ వర్క్ కూడా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఊరికి వెళ్ళి సభలు పెట్టారు. అది ప్రజారాజ్యం అప్పుడు. ఓకే రైట్. జనసేనకి కళ్యాణ్ బాబు యొక్క ట్రావెల్ ఎలా ఉంటుందో గమనించాను. చాలా జెన్యున్ అనిపించినా కూడా కళ్యాణ్ బాబు నుంచి నాకు ఎటువంటి చాలా కాలం పాటు రాలా. ఎందుకంటే తను ఫ్యామిలీ ఇన్వాల్వ్ కాకూడదు అనేది ఓకే చేయాలి. తర్వాత ఒక రోజు పిలిచాడు, నువ్వు చెయ్యన్నాడు, చేశాను అంతే. తర్వాత నేను కళ్యాణ్ బాబు పిలవపైన కొంతమందితో మాట్లాడటం, ఈ జనసేన వైపు నుంచి నేను కొంచెం సపోర్ట్ ఇచ్చేవాడిని బిహైండ్ కట్టను. అవును ఎస్. ఎంపీగా నిలబడి పోటీ చేసిన తర్వాత కొంచెం డైరెక్ట్గా నిలబడి చేయడం మొదలెట్టాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చాలా కాలం పనిచేశాను. సో ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంత ప్రస్తుతానికి హాల్ట్ అయిపోయాము. అంటే రాజకీయంగా మీరు ఒంటరి అయిపోయాడు పాపం నాగబాబు గారు, వీళ్ళిద్దరు వాడుకున్నారు ఇట్లా చాలామంది అనుకుంటారు. అట్లా అదే చెప్తున్నా కదా, జనాలు అవన్నీ నేను అసలు లెక్క చేయను, మేము ఎవరో లెక్క చేయము. మా అన్నయ్యతో మా అన్నదమ్ముల మధ్యలో వాడుకోవటాలు ఇన్ని మాటలు రావు. మా అన్నయ్య ఎలా ఉంటాడంటే, నా వల్ల నా తమ్ముడికి ఏమైనా ఉపయోగం ఉందా, నా తమ్ముడికి నేనేం చేయగలను, మా తమ్ముడు మా అన్నయ్యకి నా వల్లే ఉందా, అలాగే నా తమ్ముడికి నా అన్నయ్యకి నా వల్లే ఉన్న ఉపయోగం ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా చేయగలుగుతానా, చేయలేనప్పుడు అట్లీస్ట్ వాళ్ళ మీద నా లవ్ అండ్ ఎఫెక్షన్ ఎలా ఉండాలి, అంతే తప్ప మాది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికి నష్టపోయామని కానీ లేకపోతే జీవన అలా ఆలోచన కల్లో కూడా రాదు మాకు. ఓకే రైట్. ఇండస్ట్రీలో దాసరి గారి తర్వాత చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దగా చూస్తున్నారు, ఒక పెద్దన్నలాగా, ఒక పెద్దన్న. ఆ పాత్రని మీరు ఓకేనా? ఎవరికి? నాకు అన్నయ్య అందరికి చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దగా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక ఒపీనియన్ ఉంటుంది. ఎవరిలాగా ఊహించలేము, ఎవరి ప్లేస్లో ఎవరి ఇండిపెండెంట్ క్యాపబిలిటీ వాళ్ళది. సో దాసరి గారు ఉన్నప్పుడు కూడా చాలామందికి అన్నయ్య నిలబడి చేసిన సందర్భాలు ఉన్నాయి. దాసరి గారు ఆయన శాయశక్తులు ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాసరి గారి తర్వాత అదేమీ పోస్ట్ కాదు, దాసరి గారు ఉన్నది ఏదైనా పదవి కాదు, అవసరం వస్తే. అలాగా అన్నయ్యకి కూడా ఏంటంటే తనేమి ఇండస్ట్రీకి ఒక పెద్దగా ఉండాలి, ఒక పెద్దరాయుడుగా ఉండాలి నేను ఎప్పుడు ఆలోచనలు కూడా లేని వ్యక్తి. తనకున్న ఒకే ఏంటంటే తను ఏం చేయగలుగుతాం ఇండస్ట్రీకి, అదే ప్రజలకు ఏం చేయగలుగుతున్నప్పుడు బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ వచ్చింది. ఇంకా కరోనా టైంలో వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఆయన చిరంజీవి కరోనా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి మిగతా హీరోలందరూ సపోర్ట్ చేసి ఆయన పెట్టి ప్రజల మన సినిమా ఇండస్ట్రీలో అందరికీ ప్రతి వాళ్ళకి అన్ని వింగ్స్లో ఉన్న వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు. తర్వాత ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ ద్వారా బోల్డ్ అంతా సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ ప్లాస్మా డొనేషన్స్ నేను చేశాను ఆయన బ్లడ్ బ్యాంక్ తరఫున. సో సర్వీస్ వరకు చేయటం పెద్దరికం ఇండస్ట్రీలో ఒకళ్ళు పెద్దలు ఒకళ్ళు చిన్నలు ఎవరెవరి స్థాయిలో వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ప్రతి సంఘానికి ఒక ప్రెసిడెంట్లు సెక్రటరీలు వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇంచుమించు. ఎప్పుడైనా
ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు నిలబడతారు. అది ఎవరైనా వస్తారు, ఏముంది. అది చిరంజీవి గారు రావచ్చు, మోహన్ బాబు గారు రావచ్చు, కృష్ణ గారు రావచ్చు, కృష్ణరాజు గారు రావచ్చు. వాళ్ళందరూ పెద్దలే. ఇప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ ఏదైనా ఇష్యూ ఉంటే చేస్తారు. ఇష్యూ లేనప్పుడు కూర్చొని నేను ఇది చేస్తాను, నేను ఇండస్ట్రీకి పెద్ద అని అన్నయ్య అలాంటివి అనుకోడు. కానీ ఒకటి స్పష్టంగా కనబడుతుంది, ఎవరికి చిన్న వాళ్ళ కష్టం వచ్చినా చిరంజీవి గారు దిగిపోతున్నారు. మొన్న టీఎన్ఆర్ చనిపోతే కూడా అసలు సంబంధమే లేదు, అయినా సరే ఆయన ఆర్థికంగా సహాయం చేయడం దగ్గర నుంచి. అన్నయ్య గారు కూడా ఇప్పుడు ఆయన ఒకప్పుడు ప్రతి మనిషికి ఒక ఎవల్యూషన్ ఉంటుంది. ఆయన వయసులో ఉన్నప్పుడు వృత్తి మీద ఫోకస్, పూర్తిగా కెరియర్ మీద. అవును. తర్వాత ఇంకొంచెం కాలం పోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా దెబ్బతిన్న ప్రొడ్యూసర్లు అంటే వాళ్ళకి షేర్ ఇచ్చి వాళ్ళని నిలబెట్టారు. తర్వాత మా గురించి కేర్ తీసుకున్నాడు. నవ్వు ఆయన ఇంకొంచెం బ్రాడ్గా ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఇంకా ఇంకా వెళ్తున్నాడు ఆయన, తను తాను విస్తృతపరుచుకుంటున్న వ్యక్తి ఆయన. సో దానివల్ల ఆయనకి అడ్వాంటేజ్ అనేది ఆలోచించడు. చేసుకుంటూ వెళ్ళాలి, ఇదే కదా లైఫ్, ఇంతకంటే ఏముంటుంది అనే ఆలోచన ఆయనకు ఎక్కడో ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని నాకు అబ్జర్వేషన్. నేను ఎప్పుడు ఆయనతో డిస్కస్ చేయాలి. ఆయన కొంచెం స్పిరిచువల్గా కొంచెం బాగా ఏమంటారు, బాగా విస్తృతగా అయ్యేది. అందువల్ల జీవితం పట్ల ఆయన అవగాహన చాలా గొప్పగా పెరిగింది ఈ మధ్యకాలంలో. గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. సో దట్ మనం సంపాదించింది 10 మందితో షేర్ చేసుకోవాలి అనే ఆలోచనతో మ్యాక్సిమం చేస్తున్నాడు ఆయన. చాలామందికి ఎకనామిక్లో చాలామందికి, చాలా మీడియాకి అందని ఎన్నో అవన్నీ కూడా. తమిళనాడు, కర్ణాటక ఇట్లాంటి స్టేట్స్ ఆర్టిస్టులు కూడా చిరంజీవి గారి దగ్గర డబ్బులు తీసుకొని లైఫ్లు బాగు చేసుకున్నారు. నాట్ ఓన్లీ మనీ మ్యాటర్, సపోర్టింగ్, యాక్టింగ్. సో వీళ్ళందరికీ చాలామందికి ఆయన ఇంకా అట్లా డెవలప్ అవుతున్నారు ఆయన. నాకు ఒక యాంగిల్ చెప్పాలంటే ఆయన ఒక సార్ట్ ఆఫ్ ఒక యోగి లాంటి ఆయన. అట్లాగా కళ్యాణబాబు అట్లాగా ఆయన మన వల్ల నేను 10 మందికి ఉపయోగపడాలి, దాని తర్వాతే ఏముంది లైఫ్ అని ఒక ఆధ్యాత్మికంగా చాలా డెవలప్ అయ్యాడని నాకు అనిపిస్తుంది. అంటే ఏమన్నా కల్ట్ని ఫాలో అవ్వడం అట్లాంటివి ఏమన్నా? ఈజ్ నాట్ ఏ బ్లైండ్ బిలీవర్ కాదు. ఓకే. ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అగ్నాస్టిక్. ఉండవచ్చు, ఉండకపోవచ్చు, నాకు అనవసరం. నేను 10 మందికి ఉపయోగపడాలనేది. దేవుడు నమ్మిన వాళ్ళే ఆధ్యాత్మికవేత్తలు నమ్మరు. కొంతమంది స్పిరిచువల్ పీపుల్ దేవుడు నమ్మరు, ఆయన ఆ విధంగా ఉన్నారు ఆయన. ఓకే, రైట్ సార్. అంటే చాలామంది మిమ్మల్ని ఒక మినీ రామ్ గోపాల్ వర్మ అనేలాంటి మాటలు కూడా అంటున్నారు మిమ్మల్ని. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇందాక అన్నాం కదా, ఎవరి లైఫ్, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. ఆయన విధానం ఆయన వేరు, నేను వేరు. ఆయనతో కంపేర్ చేయలేం, ఆయన నాతో కంపేర్ చేయలేం. సో ప్రపంచంలో ఎవరితో కంపేర్ చేయలేం. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ దేర్ యూనిక్ పర్సనాలిటీ, యూనిక్ లైఫ్ స్టైల్. సో వాళ్ళు అనుకుంటే నేను పట్టించుకోను. నేను ఎలా బతకాలో అలా బతుకుతున్నాను, ఎలా మాట్లాడాలో ఎంతవరకు మంచిగా మాట్లాడాలి. నా వల్ల ఎవరికి నష్టం కలగకూడదు, 10 మందికి ఏదైనా ఉపయోగపడితే ఉపయోగపడాలి. అంతకు మించి నేను పెద్ద పర్పస్ఫుల్ లైఫ్ పెద్ద పర్పస్ లేదు. నా ఇష్టమైన ఛానల్ పేరు మార్చేశారండి మీరు? అప్పుడేదో పొలిటికల్ మూడ్లో ఉండి ఏదో కొంచెం చేశాను. తర్వాత నాకు అది అవసరం లేదనిపించింది. సో దట్ ఐ చేంజ్ ఎంటైర్లీ ఇంటూ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్గా. తర్వాత ఇంకో ఛానల్ కూడా పెట్టాను. దాంట్లో నాకు నచ్చిన కొన్ని లైఫ్ పాఠాలు కానీ, కొన్ని ఫైనాన్షియల్గా సంబంధించి అలాగే యంగ్స్టర్స్కి ఉపయోగపడేవి అన్నా కొన్ని చేస్తున్నాను, బ్లాగ్స్ లాంటివి. ఓకే. మొన్న మీమర్స్ని కూడా కలిసారు మీరు, పెద్ద మీటింగే పెట్టారు. అంటే మేము దాని పర్పస్ ఏంటి? జస్ట్ స్ట్రేంజ్, మీ యాక్టివిటీస్ భలే ఉన్నాయి అసలు. ఇవన్నీ చూస్తే బాగుంటాయి కదా. మీమర్స్ అదే కొత్త కాన్సెప్ట్ అనమాట, మాకు తెలిసింది. ఒక బాబు గారు లాంటి ఆయన, ఒక యాంగిల్ చెప్పాలంటే ఆయన బొమ్మలు వేస్తాడు. కానీ ఈ మీమర్స్ అదే బొమ్మల కాన్సెప్ట్ కాకుండా ఒరిజినల్ ఫిగర్స్ని పెట్టుకొని వాళ్ళు ఏదో ఒక కాన్సెప్ట్ ఒక ఫ్రేమ్లో ఒక కామెంట్, ఒక 5 నిమిషాల కంటెంట్ చెప్పేస్తారు. అది చాలా క్రియేటివ్ జాబ్ అది. సో అది నచ్చిన తర్వాత మా వాళ్ళు ఉన్నారు, మేట వేస్తాడు, సరదా కలుద్దాం అంటే కలుద్దాం.
అలాగని బాగుంది, బాగా వెళ్ళండి, చేయండి అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమంది వేరే హీరోల ఫ్యాన్స్లు కూడా ఉన్నారు. అందరినీ కలిసి ఓకే. వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి సబ్ ముగించాం. భలే అది చూసి నాకు భలే అనిపించింది, అరే భలే కలుస్తున్నారు సార్ అని. అదే ఇప్పుడు ఏముంటుంది అందుకంటే పర్పస్ బాగా ఎవరన్నా బాగా చేస్తే వాళ్ళు అభినందించడం, మెచ్చుకోవడం, ప్రోత్సహించడం. సార్ ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసి చాలా అంటే ఆశ్చర్యపోయాను, నిజముగా తెలియదు. జీడిమెట్లలో ఒక 13 ఎకరాలు తీసుకొని కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఒక 130 రకాల మొక్కలు పెట్టారని, వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఒక 2006లోనో 2007లోనో నేను ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టిన. నాకు ఎన్విరాన్మెంట్ మీద చాలా గౌరవం అన్నమాట. ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కడైతే మనం జీవిస్తున్నామో, ఏ ప్లానెట్ మీద అయితే మనం బతుకుతున్నామో, ఆ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేస్తున్న బిగ్గెస్ట్ థ్రెట్ హ్యుమానిటీ. ఎస్ సార్. మనిషి అనేవాడు ఈ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. సో నాకు అది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది. నేను చాలా రాజకీయాల్లో రాకముందు ఈ మన ఈ మొక్కలు గ్రీనరీ మీద చాలా చోట్ల తిరిగాను సార్. అలా తిరిగినప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడు ఆయన బాబీ ఉన్నాడు, పవర్ బాబీ డైరెక్టరు. ఓకే. అప్పుడు చిన్నపిల్లడు అప్పుడు వచ్చి మా ప్రోగ్రామ్కి తను కూడా సపోర్ట్ చేసిన సందర్భం ఉండింది. ఓకే. నవ్ హీ బికమ్ బిగ్ డైరెక్టర్. తను చెప్పాడు అనమాట, మీరు వచ్చినప్పుడు గుర్తుందని. సో నేను అట్లా చాలా తిరిగాను. తర్వాత నేను మా ఫ్యాన్స్తో కలిసి గ్రీనరీ వైపు చాలా చేశాను. తర్వాత ఏదో ఒక చెయ్యాలి, ఎందుకంటే మన జీడిమెట్లలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక అన్క్లెయిమ్డ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అంతా కెమికల్ డంప్ అంతా దాంట్లో వేస్తారు, వేస్ట్ అంతా. సో అది ఒక 14 ఎకరాలు 13 ఎకరాలు ఉంది. అది మేము అక్కడ మున్సిపాలిటీతో మరి జీడిమెట్ల మున్సిపాలిటీ వాట్ ఎవర్ వాళ్ళతోటి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్కి వెళ్ళి దాన్ని ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను డెవలప్ చేస్తానంట మాట ఇచ్చి. తర్వాత ఇంచుమించు 15 ఏళ్ళ పాటు పైనే అక్కడ మొక్కలు 10,000 మొక్కల పైన పెంచి పెద్ద చేసి ఐ హ్యాండ్ ఇట్ ఓవర్ టు దెమ్. బట్ అది ఇంకా నెక్స్ట్ వాళ్ళది బాధ్యత. సో నా టోటల్ నా కెరీర్లో నేను దాదాపు ఒక 20,000 మొక్కలు పెంచాను, నాటి వదిలేయటం కాదు. ఓకే. నాకు కూడా ఇప్పుడు చాలా చోట్ల ఈ గ్రీనరీ చేసే హడావిడి ఉంటుంది. అవును సార్. ఆడు అక్కడ మొక్క నాటేసేసి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. అది ఒక మొక్క అనేది ఒక ఇండిపెండెంట్ ఒక లివింగ్ ఆర్గానిజం, అది జీవం. అది ఆశిస్తుంది మన దగ్గర నుంచి. పాతిన తర్వాత దాన్ని నీళ్లు పోయాలని. చాలామంది ఈ రాజకీయాలు ఉండేవాళ్ళు లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా గొప్పగా మాటలు చెప్తారు, కానీ ఎవరు మొక్కని పెంచి పెద్ద చేయాలని అనుకోరు. ఇట్స్ లైక్ కిడ్, ఒక చిన్న పిల్లవాడు మన దగ్గరికి వస్తే, అయితే మన పిల్లవాడే మన దగ్గర ఉంటే వదిలేం కదా. అదే లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ఎన్విరాన్మెంటా, మన ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లల వాట్ ఎవర్ యానిమల్సా, అది లేదు చాలామందికి. నేనైతే చాలా శ్రద్ధగా పెంచి నేను దానికోసం ఒక మనిషిని పెట్టి అతనికి శాలరీ ఇచ్చి చేశాను అనమాట. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను కనీసం ఒక 1,00,000 మొక్కలన్నా నా చనిపోయే లోపుగా పెంచాలని జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని అడిగి ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్ని ఒక 10 yearsకి లీజ్ తీసుకొని ఒక 70,000 మొక్కలు పెంచి పెద్ద చేసి ఇప్పుడు దీంట్లో చేసినట్టు, అది నా పర్సనల్ గోల్లో ఒకటి. అది ఇంకా నేను సాటిస్ఫై అవ్వాలా. ఇప్పుడు మన సంతోష్ గారు చేస్తున్నారు కదా సార్, మొన్న కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేశారు దాంట్లో. అది ఊరికే ఒక 2 మొక్కలు నాటేవం తప్ప నాకు మరి అంటే ఒకటైతే నిజం ఏంటంటే కేసీఆర్ గారిని నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను. ఎందుకంటే మిగతా పరిపాలన వాటి మీద నా కామెంట్ పాజిటివ్ ఆయన మీద, కానీ ఆయన ఎక్కువ ఇష్టపడేది ఆయనకి ఈ ఎన్విరాన్మెంట్ కాన్షియస్ ఉన్నటువంటి లీడర్ అయినా. నాకు అలాంటి లీడర్స్ ఎవరైనా సరే ఇష్టమే. ఎందుకంటే నాతో పాటు నా ప్రకృతి నా ఈ లివింగ్ తోటి జీవం అనే కోరిక ఇష్టం అంటారు, దాని యొక్క బాధ్యత తీసుకునే వాళ్ళు తక్కువ. ఆయన ఒక్క రోజులోనో 1 weekలోనో ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి కోట్ల కొద్ది మొక్కలు నాటే మొక్కలు. అవును. అలాగా కేటీఆర్ గారి బర్త్డేకి 3 కోట్ల మొక్కలు 3 కోట్ల మొక్కలు నాటాలనే ప్రయత్నం చేసినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నిజంగానే నేను
అతను ఎవరో కూడా నాకు తెలీదు. సంతోష్ గారి మనిషి, సంతోష్ ఎంపీ గారి మనిషి అనుకుంటా. సరే నేను మాట్లాడి ఓకే. అతను ఫోన్ చేస్తే నేను చేసి విషయం రాఘవ ఫోన్ చేశాడు లాస్ట్ అతను వేసి మొక్కలు నాటాను. బట్ నాకు ఇంకా బిగ్గర్ గోల్స్. ఏదో పెద్ద వాళ్ళు బర్త్డేలకు వాళ్ళు చేశారు, నా వరకు నేనేం చేశాను అనేది నాకు ఇంపార్టెంట్. అంటే తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎన్విరాన్మెంట్ గురించి చెప్పడం ఇష్టం. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు చాలా వుడ్ వాడతాడు. మన ఇంట్లో వాడేటువంటి ఇప్పుడు మేము కూర్చున్న ఈ కుర్చీ, ఇట్ ఈస్ వుడ్, ఇన్సైడ్ వుడ్ ఉంది. చెట్టు అది తలుపులు ఇవి. ఇంకా మన చిన్నప్పుడు అయితే కట్టెల పొయ్యిలు. వుడ్ని విచక్షణారహితంగా గ్రౌండ్ ప్లాంక్స్ వేస్తాం. అంటే చెట్టు ఒక జీవం ఉన్న చెట్టుని తీసుకొని వెళ్ళి కొట్టేసి నిర్దాక్షిణ్యం. ఒక చెట్టు పెరగాలంటే ఎంత విలువైన ఉంటుందో. మనం పుట్టిన మంచం దగ్గర నుంచి మనం చనిపోయే కట్టెలో కూడా అదే చెట్టు కావాలి. సో కనీసం ప్రతి మనిషి తన జీవితకాలంలో ఒక 100 చెట్లు పెంచి పెద్ద చేసి ఈ భూమాత రుణం తీర్చుకోవాలనేది నా కోరిక. అది నేను అంత వాడుతాం మనం. సో మనం మినిమం 100 చెట్లు వర్తాడదాం. అండ్ చాలామందికి తెలియనిది ఏంటంటే ఒక చెట్టు ఒక 50 అడుగుల చెట్టు ఉందనుకోండి. 50 అడుగుల చెట్టు విలువ రెయిన్ ట్రీ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ చాలా అందంగా ఉంటుంది, ఇట్లా బుషిగా వస్తుంది. మనం ఏమనుకుంటుంటే ఆ ట్రీ విలువ ఎంత అని అడిగితే ఎవరినైనా మ్యాక్సిమం వాడు ఏం చెప్తారంటే దాన్ని కట్టెలు కొట్టి దాన్ని ఫర్నిచర్ చేస్తే మేబీ ఒక 2-3 lakhs విలువ చెప్తారు. కానీ దాని విలువ చెప్తే ఎవరికి అర్థం కాదు. ఒక చెట్టు ఒక మంచి బాగా ఒక 50 అడుగుల దాకా పెరిగిన చెట్టు, అంటే బాగా ఈ మాత్రం వయసులో ఉన్న చెట్టు, అది నలుగురు ఉన్న ఫ్యామిలీకి ఒక సంవత్సరంలో నలుగురు ఉన్న ఫ్యామిలీకి ఆక్సిజన్ ఎంత అవసరమో అంత ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. సో ఒక నలుగురు, ఇప్పుడు మన కరోనాకి చాలామంది ఆక్సిజన్ సిలిండర్స్ వాడుతుంది, ఎంత విలువైందో తెలుసు కదా. అలాంటి ఆక్సిజన్ అది ఫ్రీగా ఇస్తుంది. టేకింగ్ కార్బన్ డైఆక్సైడ్, మనం వదిలినటువంటి జంతువులు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని దాని విలువ ఎంత అని కడతాం. అది చనిపోయేలోపు ఆ చెట్టు పెరిగి పెద్ద చచ్చిపోయేలోపు కోట్ల రూపాయల విలువ ఉంటుంది ఆ చెట్టు యొక్క ఆక్సిజన్ విలువలు. కానీ ప్లస్ చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఇట్ అట్రాక్ట్స్ క్లౌడ్స్, వర్షం కురిపిస్తాయి. ఇంత విలువైనటువంటి ఎన్విరాన్మెంట్ని వీఆర్ డిస్ట్రక్టింగ్. మీరు ఈ సినిమా చూసారా మ్యాట్రిక్స్? చూసాను. మ్యాట్రిక్స్లో కంప్యూటర్ జనరేటెడ్ విలను వాడు మంచి మాట మాట్లాడతాడు. ఈ ప్రపంచం అప్పటికే ప్రపంచం నాశనం అయిపోయి ఉంటుంది. కంప్యూటర్ జనరేటెడ్ విలన్స్ ఉంటారు. అండ్ మనుషులు అండర్ గ్రౌండ్లో ఎక్కడో ఉండి యుద్ధం చేస్తుంటారు. వాడు ఒక మాట అంటాడు, కంప్యూటర్ జనరేటెడ్ విలను. భూమి మీద 2 జీవజాలం చాలా దరిద్రంగా బతుకుతారు. ఒకటి వైరస్ తను ఎక్కడైతే పుడుతుందో ఆ పుట్టిన చోట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దానికి ఉపయోగపడేటువంటి అంతా వాడుకొని, రిసోర్సెస్ అన్ని వాడుకొని, అవి ఇంకా అయిపోయిన తర్వాత ఏమీ చేయలేక ఇంకా అది కూడా చచ్చిపోద్ది. దాని తర్వాత నెక్స్ట్ అలాంటి వైరస్ హ్యూమన్ బీయింగ్, వాడు తన చుట్టుపక్కల ఉన్న అంతా డిస్ట్రాయ్ చేసి తను వాడేసుకొని ఆఖరికి కరువుతోనూ దరిద్రంతో చచ్చిపోతాడు. ఓకే. సో అలాంటి మాట అది నాకు చాలా షాకింగ్ పాయింట్. ఎంత బాగా చెప్పాడు అనిపించింది. సో మనందరికీ ఎన్విరాన్మెంట్ పట్ల చాలా బాధ్యత ఉంది. కనీసం మనిషికి 100 మొక్కలు పుట్టి చనిపోలోగా నాటి పెంచాలనేది నా కాన్సెప్ట్. బ్యూటిఫుల్ సార్. మీరు మీ సంతోష్ గారితో చేతులు కలపచ్చు కదా, అంటే లైక్ పార్టీలో అంటే అది నేను అట్లా కాదు. నేను అంటే సంతోష్ గారు, కేటీఆర్ గారు ఉద్యమం లాగా నడుస్తుంది సార్. కొన్ని కోట్ల మొక్కలు చాలా బాగా చేస్తున్నారు. నర్సరీలు, అందుకనే నేను వాళ్ళతోటి వెళ్ళింది. మచ్ బిఫోర్ నేను చెప్పేది ఒక 20 ఏళ్ల క్రితం నేను చేసింది ఇంకా ఉంది అక్కడ జిడిమెట్లలో. ఓకే. సో నేను ఐ వాంట్ ఆస్క్ కేటీఆర్ గారిని ఎవరిని ఇప్పుడు నా సమయం వచ్చినప్పుడు వెళ్ళి అడిగి ఒక 20 ఎకరాలు తీసుకొని కనీసం ఇంకొక 80,000 మొక్కలు నాటి పెంచి నా లైఫ్కి రుణం తీర్చుకుంటారు. ఈ భూమి రుణం, భూమాత రుణం తీర్చుకోవాలి. తర్వాత నాకు అందరికన్నా గొప్పవాడు కోటి మొక్కల రామయ్య ఒక అతను ఉన్నాడు. పద్మశ్రీ కూడా ఇచ్చారు. పద్మశ్రీ ఇచ్చారు. పిచ్చోళ్ళ ఉంటాడు. జీవితాన్ని అంకితం చేశాడు ఆయన భార్య. ఆయనంత గొప్ప ఉద్యమం మొక్కలకి, హరిత ఉద్యమం ఎవరు చేయలేదు సార్. కనీసం 1,00,000 మొక్కలను నాటి
కొంతవరకన్నా నేను నా తర్వాత తరానికి ఉపయోగపడేలా చేయాలి. వాడు ఒక అటవిక సామెత ఒకటి ఉంది, ఈ ప్రకృతి భవిష్యత్తు తరాల దగ్గర నుంచి నువ్వు తీసుకున్న అప్పు తిరిగి భవిష్యత్తులో భవిష్యత్తుకి నువ్వు తిరిగి చెల్లించాలి. వాడేసుకొని నువ్వు చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి అది బాధ్యత టు టేక్ కేర్ ఆఫ్ యువర్. ఇది ఒక సామెత ఉంది. అటవికులు చదువుకున్న మనుషులకి నాగరికత వాళ్ళకి లేదు. వాట్ ఎవర్ మీరు ప్రకృతి గురించి మాట్లాడితే లీనమైపోతున్నారు అందులో. నాకు చాలా ఇష్టమైనది, చాలా గౌరవం నాకు. నాకు భూమాత అంటే చాలా గౌరవం. వీఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మదర్ ఎర్త్. కానీ అప్పట్లో చిప్కో ఉద్యమం ఒకటి నడిచింది, సుందర్లాల్ బహుగుణ గారు. సుందర్లాల్ బహుగుణ ఆ తర్వాత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉద్యమం అండి. అది యాక్చువల్గా ఎక్కువ ఈ గుజరాత్, రాజస్థాన్ అనుకుంటా. అది దానికి ముందు, ఇంకా ముందు ఒక మహారాజు విషయంలో బిష్నోయీస్ అని ఒక తెగ ఉన్నారు. వాళ్ళే సల్మాన్ ఖాన్ మీద కేసు వేసినాడు. ఓకే, నల్ల రంగు జింకని బ్లాక్ బక్ అని చెప్పినందుకు. వాళ్ళ గురించి చదివాను నేను. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఒక తెగది, చాలా మంచి పర్సనాలిటీస్ బాగుంటారు. వాళ్ళు ఎన్విరాన్మెంట్కి వాళ్ళు ఇచ్చేంత గౌరవం. ఎందుకంటే రాజస్థాను అంత డ్రై ల్యాండ్. వాళ్ళకి ఆ తెలుసు ఆ విలువ. మనకి, మన ప్రజలకి, మనకి ఎన్విరాన్మెంట్ విలువ తెలియదు. నేను మొన్న నరసాపురం వెళ్ళినప్పుడు, ఎలక్షన్లో తిరిగినప్పుడు, ఎంత బ్యూటిఫుల్ కాలువలు, ఎంత మంచి డ్రైనేజ్ సిస్టము. మొత్తం అక్కడ ఉండే కాగిత పరిశ్రమలు, పెద్ద పెద్ద వాళ్ళు, అందరూ డబ్బున్న వాళ్ళు, అందరూ కోటీశ్వర్లు. అరే మన పొల్యూషన్ చేసి భూమాతని ఇంత నష్టపరుస్తున్నామన్న సెన్స్ కానీ గౌరవం కానీ లేదు. వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, తీసుకున్నాం. ఎవడన్నా నోరేస్తే, ఎవడన్నా నోరు మోయించే విధంగా తప్ప. తర్వాత నెక్స్ట్ 7 తరాల తర్వాత నీ మనవాడు కూడా ఇదే ఫేస్ చేస్తాడు అనే సెన్స్ వాళ్ళకి లేదు. టెంపరీ ప్రయోజనం కోసమే బతుకుతున్నారు. చూసారు ఎంత బ్యూటిఫుల్ కాలువలు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, జీవ నదులు అనమాట. ఆ నదులని మొత్తం పొల్యూట్ చేసి పడుతున్నారు. రైట్, వాట్ నెక్స్ట్ సార్? మీరు ఇక్కడ నుంచి ఇప్పటిదాకా ఒక ఎత్తు, అన్నీ అయిపోయినాయి, బాధ్యతలు అన్నీ అద్భుతంగా నెరవేర్చారు, అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ అయ్యారు. ఇకపైన ఏంటి మీ జర్నీ ఎట్లా ఉండబోతుంది? అంటే చాలా కాలం, మరీ గత 15 ఏళ్ళ నుంచి బాగా కష్టపడ్డాను. అవును. ఇప్పుడు నాకు పెద్దగా టార్గెట్స్ లేవు. ఇది సినిమాకి సంబంధించిన టార్గెట్స్ లేవు. నా టార్గెట్ అలా ఇప్పుడు నా హెల్త్ని చాలా రోబస్ట్గా తయారు చేసుకోవాలండి. ఓకే. సో దట్ నా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి నేను ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయటం, డైట్ చేయటం, ఇలాంటి దీంట్లో నేను చాలా గట్టిగా కృషి చేస్తాను. దట్ ఈజ్ మై టార్గెట్. బెస్ట్ ఫిట్నెస్ ఉండాలని, బెస్ట్ హెల్త్ ఉండాలని. అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటిది కొన్ని చేయాలని, దానికోసం ట్రై చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, ఒక ఏదన్నా నాకున్న పరిధిలో పర్మిషన్ వరకు ఒక ఎక్స్టింక్షన్ దగ్గరగా ఉన్న ఒక్క జాతి స్పీషీస్నన్నా మనం రక్షించాలి అనేది ఒక కోరిక. సో ఇంకోటి ఏంటంటే, నాకు ఎక్కువ విదేశాలు తిరగల, పెద్దగా టూర్ చేయాల. సో రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆరోగ్యం కాపాడుకుంటా. ఈ ప్రపంచం చాలా విశాలమైంది, హైదరాబాద్ ఒకటే కాదు కదా. సో ఇండియా కూడా చాలా విశాలమైంది. అన్ని ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలని. ఆస్ట్రేలియా తప్పనా సార్? ఆస్ట్రేలియా కూడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా. మళ్ళీ అలానే మేము వెళ్ళింది షూటింగ్లకి వాటికి. అంటే ఆస్ట్రేలియా మీకు ఒక చేదనుభవాన్ని మిగిల్చింది కదా, దాని మీద ఆ కంట్రీ మీద కోపం లేదు? ఏ కంట్రీ మీద ఎవరి మీద, నాకు ఎవరి మీద కోపం కూడా లేదు. నన్ను నష్టపరిచిన వాళ్ళ మీద కోపం లేదు, నన్ను ఇబ్బందులు పెట్టిన ఎవరి మీద కోపం ఉండదు. ఆ క్షణానికి ఎప్పుడన్నా అనుకుంటాను తప్ప, ఐ డోంట్ బిలీవ్ ఇన్ యాంగర్. ఓకే. లేకపోతే వాళ్ళ మీద పగ పెట్టుకొని, ద్వేషం పెట్టుకునే ఆలోచన కానీ, ఇంట్రెస్ట్ కానీ, అది అనవసరమైన హెడ్ఏక్ నాకు. అందుకని ఎవరి మీద ద్వేషం పెట్టుకో. రైట్. యూత్కి ఏం చెప్తారు సార్, ఇప్పటి ప్రజెంట్ యూత్కి? యూత్కి చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ, బట్ చాలామంది ఇవాళ మా జనరేషన్ కన్నా ఇప్పుడున్న జనరేషన్ ఫార్ అడ్వాన్స్డ్, వెల్ ఇన్ఫార్మ్డ్, వెల్ నాలెడ్జ్. ఇదే యూత్లో ఇంకొకటి ఏంటంటే తప్పుదారి పడుతున్నారు. ఎస్ సార్. ఈ సోషల్ మీడియా వల్ల, లేకపోతే వేరే యాంగిల్లో ఏమంటారంటే,
యూత్కి ఏంటంటే ఖచ్చితంగా మీరు వచ్చింది అలా బతికేసి ఇలా పోవటానికి కాదు. నువ్వంటూ ఈ భూమి మీద నీదంటూ ఒక మార్క్, నీదంటూ ఒక స్టాంప్ కావాలి. నీ వల్ల కొంతమందికి ఉపయోగం జరగాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నీ తోటి వాళ్ళు హ్యాపీగా ఉంచాలి, నీ తల్లిదండ్రుల్ని నీ భార్య బిడ్డల్ని బాగా చూసుకోవాలి. సో అంతకన్నా పెద్దగా మెసేజ్ చేయగల. అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, దొరికింది కదా అని సరదాగా ఈ పార్టీయింగ్లో విపరీతంగా తాగటం, వన్స్ ఇన్ ఎ వెల్ యూ కెన్ హ్యావ్ డ్రింక్స్. బట్ మేజర్గా నాకున్న కంప్లైంట్ ఏంటంటే డ్రగ్స్ తీసుకోవటం కానీ లేకపోతే స్మోకింగ్ కానీ. స్మోకింగ్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఏదో డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు, కానీ మనుషులు ప్రాణాలు తీస్తే మాణిక్ చంద్ని సిగరెట్లని ఎలో చేస్తారు. అది ఎన్ని ప్రభుత్వం అంటే ఇన్కమ్ సోర్స్. అలాగే ఆల్కహాల్ ప్రతి వాళ్ళు మేము ఆల్కహాల్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏదో చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయాలి పక్కన పెడితే అన్నిటికన్నా కంట్రోల్ చేసిన స్మోకింగ్ని, గుట్కాల్ని. అది ఖైనీ ఉంటుంది. ఎంత క్యాన్సర్లు వస్తున్నాయి, ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు సంవత్సరానికి. అవి ఎందుకో గవర్నమెంట్ లెక్కల్లోకి రావు ఏంటో వాటిని ఎంకరేజ్ చేస్తాం. సో యూత్ ఎలాగ ప్రభుత్వాలు చేసేది ఏం లేదు కాబట్టి యూత్ మాత్రం ఎలాంటి దురలవాట్లకి బానిస కాకుండా గోల్ ఓరియంటెడ్గా ఉండి మంచి హ్యాపీయెస్ట్ లైఫ్, హెల్దీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తూ 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి నేను వాళ్ళందరికీ నా వ్యక్తిగతంగా నేను వాళ్ళకి చెప్తున్నమాట. సూపర్. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారితో మీరు ఇంకో సినిమా చేయబోతున్నారని టాక్ వస్తుంది. నేను ఆరెంజ్ అప్పుడు డిసైడ్ అయిపోయింది చేయకూడదని. నాకేమి కళ్యాణ్ నాకేం కమిట్మెంట్ ఇవ్వలేదు. అంటే గుడుంబ శంకర్ తర్వాత ఏదో గుడుంబ శంకర్ నాకు అడ్వాంటేజ్ అయింది. అచ్చా. సో నేను ఎప్పుడు కళ్యాణ్ దగ్గర కమిట్మెంట్ తీసుకోలేదు, కళ్యాణ్ బాబు నాకు కమిట్మెంట్ ఇవ్వలేదు, నేను కళ్యాణ్ బాబు దగ్గర అడగలేదు. అచ్చా. మాకు అసలు ఈ బియాండ్ కమిట్మెంట్స్ చేయాలంటే చేస్తాను, కానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు సినిమా చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సినిమా మేకింగ్ మీద ఇంట్రెస్టే లేదు నాకు. అంత ఫోకస్ చేయాలి. ఎందుకంటే నాకు సినిమా మేకింగ్ కన్నా నా ఇప్పుడు ఈ వయసులో లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ సినిమా. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ పార్ట్. బాగా ఆ యాంగిల్లో నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను జీవితాన్ని. ఓకే. సో సినిమా ఈజ్ నో మోర్ ఏ ఎగ్జైటింగ్ థింగ్ ఫర్ మీ. కానీ రాక్షసులకి ఇప్పటికీ మీకు ఈ గడ్డం తెల్లబడిందే కానీ మీలో ఏ పెద్దగా మార్పు కనబడట్లా. లాభవటం తగ్గటం అని మామూలు సార్. ఇప్పుడు 28 years అప్పుడు. వండర్ఫుల్. 60+ ఇప్పుడు. ఫైనల్గా మా సోషల్ మీడియా వారియర్స్కి ఏం చెప్తారు సార్? సోషల్ మీడియాలో కూడా కొంచెం వాల్యూస్ ఉండే, అంటే ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంది. అదే ఒక ఛానల్ అయిపోయింది. సో మనం బేసికల్గా కొంచెం వాల్యూస్, కొంచెం ఎథిక్స్ ఉండాలి. మీరు వెబ్సైట్స్ వాళ్ళు ఎక్కువ కాంట్రవర్సీ మీద బతకాలి, లేదా కాంట్రవర్సీ మీద థ్రైవ్ అవ్వాలని ఆలోచిస్తున్న వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అది ఎక్కువ కాలం ఉండదు. కంటెంట్ బేస్డ్, వాల్యూ బేస్డ్ కంటెంట్స్ ఉంటే, విషయం ఉండి మంచి వాల్యూస్ ఉంటే అది కొన్ని రోజుల పాటు యావరేజ్గా ఉన్న తర్వాత ఎక్కుతుంది. ఎందుకంటే అందరికీ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టాంట్ అడ్వాంటేజ్ కావాలి. సో సోషల్ మీడియాలో కొన్ని వాల్యూస్ ఫాలో అయితే మంచిది. బట్ ఇట్స్ ఎ వాస్ట్ ఫీల్డ్. దీంట్లో ఎవరిని మనం చెప్తాం జాగ్రత్తగా. ఎందుకంటే చాలామంది మానసికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్న అటువంటి కామెంట్స్, లేకపోతే వెబ్సైట్స్లో పెట్టేవి థంబ్నెయిల్స్ మీనింగ్లెస్గా ఉన్నాయి, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో వాల్యూ ఉంచుకోవాలి, వాల్యూ ఉండాలి. అండ్ మన వల్ల ఏంటి ఉపయోగపడుతుంది ఇన్ఫార్మర్స్కి, ఎంటర్టైన్మెంట్ అయితే పర్లా. వీ షుడ్ నాట్ ఫీడ్ పీపుల్ విత్ కాంట్రవర్షియల్ ఇది. ఓకే. దానివల్ల ఇంకా చెప్తున్నాను మీకు, చాలామంది వెబ్సైట్లో కాంట్రవర్సీని బేస్ చేసుకొని డెవలప్ అవ్వాలి. కాంట్రవర్సీ అన్నిసార్లు దొరకదు మీకు. కాంట్రవర్సీ ఇవ్వలేని రోజున మీరు పడిపోతారు. సో డోంట్ డిపెండ్ ఆన్ కాంట్రవర్సీ. క్రియేట్ చేస్తున్నారు ఆ కాంట్రవర్సీ, అనవసరమైన కాంట్రవర్సీ. సో కాంట్రవర్సీ ఇన్ని రోజులు క్రియేట్ చేస్తారు, కొందరితో అది కూడా చూడరు. మీరు క్రియేట్ చేసిన కాంట్రవర్సీ జెన్యూన్ కాంట్రవర్సీ తెలియదు. సో కాంట్రవర్సీ మీద బతకాలనుకుంటే ఎక్కువ కాలం ఉండదు.
Right. సో కంటెంట్ బేస్డ్గా మంచి విషయాన్ని మంచి విలువైన పాయింట్లు చెప్తూ దాన్ని కొంచెం ఎథికల్ వాల్యూస్ ఉంటే దట్ విల్ గో ఫర్ లాంగర్ టైమ్. దట్స్ వాట్ మై సజెషన్ టు మీడియా. మెగా అభిమానులకి మెగా అభిమానులు ఆల్రెడీ దే ఆర్ ఇన్ గుడ్ ట్రాక్. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్, సోషల్ యాక్టివిటీస్, సర్వీస్ చేస్తుంటారు. కొత్తగా వచ్చే కుర్రలకు ఇదే సేమ్. మీరు ఏ ఆర్టిస్ట్ని అయితే అభిమానిస్తున్నారో ఆ ఆర్టిస్ట్ని ఆదర్శంగా పెట్టుకొని మీరు పైకి రావడానికి ప్రయత్నించండి. మీ తల్లిదండ్రులు గర్వపడేలా తయారవ్వండి. ఆ ఆర్టిస్ట్ని అభిమానిస్తున్నారు కాబట్టి మంచి పనులు చేయండి అతని పేరు మీద చేయాలనుకుంటే. సో బీ అన్ ఎగ్జాంపుల్ అండ్ బీ ఇన్స్పైర్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ హూమ్ యూ లవ్. అభిమానించే వ్యక్తుల నుంచి మీ ఇన్స్పిరేషన్ తీసుకుని పైకి రమ్మని, అదే వాళ్ళకి ఇచ్చేది. సో ఫైనల్గా బాటమ్ లైన్ అంటే నాగబాబు గారు ఒక పర్యావరణవేత్తగా కనిపించబోతారా ఇకపైన? అదేనా బాటమ్ లైన్? పర్యావరణవేత్త చాలా పెద్ద మాట అండి, చాలా బిగ్గర్ స్పెన్ అది. నాది అది కాదు. నేను నా షేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కొంతే తీసుకోగలుగుతాను. సో పర్యావరణవేత్త అనే పెద్ద మాట వద్దు కానండి, ఐ విల్ డూ సంథింగ్ టు ద నేచర్, అంతే. మీతో మాట్లాడితే ఒక 20-30 పుస్తకాలు చదివిన అనుభూతి అయితే వచ్చింది, నాకే వచ్చింది. సో మా ప్రేక్షకులు సీరియస్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కాకపోతే అది ఒక్కటి మిస్ అయిందనే బాధ తప్ప వాళ్ళకి ఇంకా ఏ ఉండదు. ఐ డోంట్ వాంట్ టు ఫీడ్ ఫర్ మీడియా కాంట్రవర్సీకి ఫీడ్ అవ్వాలి. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మీ విలువైన టైం ఇచ్చారు మా ప్రేక్షకుల కోసం. యాక్చువల్లీ వెబ్సైట్స్కి ఎవరికి ఇవ్వనండి. అవును అయినా సార్, మీరు నన్ను 3-4 సార్లు 6 నెలలుగా తపస్సు చేస్తే ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు మీరు. తపస్సు అనమాట. చాలామంది అడుగుతున్నాను, ఎందుకంటే నాకే నా ఓన్ ఛానల్ ఉంది. అయినా బట్ స్టిల్ కానీ సాటి యూట్యూబర్స్ మీద మీకు కోపం ఎందుకు సార్? మీరు ఎవరి మీద కోపం లేదండి. అంటే యూట్యూబర్స్ కూడా మీరు కూడా కొంచెం ఎవరి మీద కోపం కోపం అంటే అట్లా కాదు సార్, మా మీద కూడా దయ చూపించండి అంటున్నాను. అంటే అలా కాదు, యాక్చువల్గా చెప్పడానికి ఎన్ని ఉంటాయండి. ఎస్ సార్, మీకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రేపు ఇంకొకళ్ళు వచ్చారు, ఇదే మ్యాటర్ అవుతుంది. అవును, ఈ మ్యాటర్ రిపీట్ అవుతుంది. ఎంత చెప్తాడు మాకు తలకాయ తిన్నాడు అనిపించుకోకూడదు. ఓకే. సో అందుకని ఎప్పుడన్నా వన్స్ ఇన్ వేలు ఎప్పుడన్నా. సో ఇదైతే కంప్లీట్ కొత్త ఇంటర్వ్యూ అని అనుకుంటున్నాను, ఫ్రెష్. అంటే ఇంతవరకు ఎవరికి ఇవ్వలేను, మధ్యకాలంలో ఎవరికి ఇవ్వలేదు. ఇంతవరకు అంటే ఈ మధ్యకాలంలో ఎవరికి ఇవ్వలేదు. ఇంకా రాబోయే 1 year దాకా ఎవరికి ఇవ్వను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దాంట్లో డౌటే లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? Hello guys, this is Vinay Kuya. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. This is Daystar Gopal. Please like, share and subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. Please subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.